చెప్పుకోండి. ఇవాళ మీ టీం బాగుందండి, మరి పాట చాలా బాగా కూర్చుంది. అందరు కలిసి వచ్చారు, కూర్చోండి. ఇలా కూర్చోండి, చెప్పకుండా ప్రతి వారం కూడా ప్రతి కోటాల్లో కూడా ఇలా కూర్చోండి. గత గురువారం జరిగిన సువార్త కూడిక, సువార్త సభ ఎలా జరిగిందని అందరూ చెప్పాలి. వచ్చినప్పుడు అదేవిధంగా మరి దేవుని చిత్త ప్రకారం, దేవుని చిత్తమైన ఈ సువార్త కోటాలు కానీ, సువార్త ప్రకటన కానీ, సంఘారాధనలు కానీ, ఎందుకంటే మన రక్షణ మనం కాపాడుకుంటూ కొన్ని ఆత్మలను రక్షించాలి. అది చేయడం, అది దేవుని ఆజ్ఞ. కనుక మరి ఆ కూటమిలో ఏం జరిగిందంటే, మన సంఘానికి ఆశీర్వాదం వచ్చిందండి. ఎలాగంటే సంఘము ఒక ఆత్మ రక్షించబడ్డాడు. మన సంఘంలో ఒక ఆత్మ ఒక వ్యక్తి, ఒక బిడ్డ రక్షించబడ్డాడు. సంఘంలో ప్రారంభం జరిగింది. అంటే మనకి ఇంకా స్థానిక సంఘంలో మనకి ఇంకా 6 సంఘాలు ఉన్నాయి. అందరూ ఆహ్వానించాలి. ఎవరైనా రక్షణ పొందడం కూడా వారు సిద్ధపరచమన్నా. కానీ మన సంఘంలోనే ఆమె ఏం జరిగింది, ఒక వ్యక్తి, ఒక బిడ్డ రక్షణ పొందాడు. రక్షణ అంటే అది దేవుడిచ్చే వరం అండి. ఏంటంటే దేవుడిచ్చే రక్షణ వరం అండి. అది సామాన్యంగా లోకానికి తెలియట్లేదు, అందట్లేదు. చెప్పేవాడు లేరు, వినేవాడు లేరు. వినేవాడు లేరు, చెప్పేవాడు లేదు. సత్యం చెప్పేవాడు లేరు కదా. ఏం చెప్పేవారు? సత్యం చెప్పేవాడు సమాజంలో లేడు. ఎందుకంటే మన రక్షణ సత్యవాక్యమే. అంటే సువార్త వల్ల రక్షించబడతాం. ఆ సువార్త ప్రకటించకపోతే రక్షణ లేదు. కనుక మొట్టమొదటిగా మన స్థానిక సంఘమే 5, ఇంకా బయట ఉన్న 6 సంఘాలు కాక స్థానిక సంఘమే మేలు పొందారని, ఆ కోట మనకే ఉపయోగపడ్డదని నేను మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా మా కుటుంబాలను చూసుకుంటే మా కుటుంబానికి మేలు జరిగింది. ఏం జరిగిందంటే మా కుటుంబంలో ఒక బిడ్డ రక్షణ పొందారు. అది ఇక్కడ సంఘానికి ప్లస్ కుటుంబపరంగా ఒకే ఒక వ్యక్తి. కనుక ఆ విధంగా సిద్ధపరిచిన, ఆ బిడ్డను సిద్ధపరిచిన సుధీర్ ప్రత్యేకంగా ఉన్నారు. గాంధేశ్ ఇద్దరినండి, ఇద్దరు సిద్ధపరిచాడు ఆయన. వారి ఫ్రెండ్ అని కూడా సిద్ధపరిచాడండి. ఆయన రక్షణ బాధ్యత రెడీగా ఉన్నాడు. నేను బట్టలు పట్టుకు వచ్చేస్తానన్నాడట. అదే టైంలో ఆయన గవర్నమెంట్ ఉద్యోగం కనుక, ప్రభుత్వ ఉద్యోగి ఆయన వసూలు రాత్రి కనుక ఆ సమయంలో వారికి ఒక మీటింగ్ పెట్టారంట. ఫోన్ చేసాడా? మీటింగ్ పెట్టి ఆ సమయాన్ని శాతం దొంగిలించాడు. అతను రక్షణ పొందకుండా ప్రపంచ సువార్త దైవజనులు వారి ఆధ్వర్యంలో మరి 30-40 మంది సేవకులు, ప్రపంచ సువార్తికులు 40-30 మంది సేవకుల మధ్య ఆ యొక్క రక్షణ భాగ్యం, అదొక ప్రత్యేకత. అదే జ్ఞాపకం చేశాను. నేను మెక్సికో నాకు నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదండి. తన ఫ్రెండ్ వరకు జ్ఞాపకం చేశాను. సుధీర్ ఫ్రెండ్ వరకు జ్ఞాపకం చేశానండి. నరేష్ బాబు బైబిల్ కట్టిన మీరు టాప్ వేసిపోతాయి. అందరిగా సుధీర్ గంట ముందు తీసేస్తాడు ఆయన. కానీ ఆసక్తి పడు కదా, సత్యం పట్ల ఆసక్తి కలిగింది, రక్షణ సిద్ధపడతారు కదా. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని నీ స్నేహితుడిగా ఒకసారి జ్ఞాపకం చేయమన్నాను. జ్ఞాపకం చేశాడు. ఆ సమయంలో తనకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరి ప్రయోజనం ఉంది కదా, ఆ బిడ్డ విశ్వాసం కదా అని తన కూడి కలిపాడు. ఒకరినొకరు గురుగొలుపుకొని మనం రక్షణ కాపాడుకోవాలి, రక్షణ పొందిన వారికి రక్షణ అందించాలి. రక్షణ అందించాలి. 2 పనులు ఉన్నాయి మన మీద. కనుక ఈవేళ మరి చూడండి, కోటాలకు వచ్చిన వారు కూడా ఆరాధన మరి దొరకని ఏం చెప్పారు తెలుసండి. అమెరికా సహోదరులు ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరం వచ్చి
మీరు ఆరాధన మానొద్దు, రక్షణ గొప్పదని చెప్పారండి. మీరు ఆరాధన మానవుడు, రక్షణ గొప్పదే, కొత్త లేని భాగ్యంగా చెప్పారు. చెప్పారంటే చెప్పారు. ప్రపంచంలో ఎవరు మాట్లాడిన బైబిల్ ప్రకారం మాట్లాడితే రక్షణ గొప్పది. రక్షణ విలువ కట్టే అవకాశము, ఎంత ఇచ్చినా విలువ కట్టే అవకాశము లేదు. అంత గొప్పది రక్షణ. ఆ రక్షణ కాపాడుకోవాలంటే ఆరాధన మానొద్దు, ఏం చేయకూడదా అని చెప్పి మరి ప్రపంచ సువార్తికులు కూడా అదే నినాదంతో మనకు వాక్యం అందించాడు. వినేసి వదిలేయడం కాదండి, ఏం చెప్పారో ఏం విన్నామో దాంట్లో ఫలితం ఏంటో అవి కూడా ఆలోచించవలసిన అవసరత ఉన్నాయండి. కనుక ప్రస్తుతం మీరైతే స్థానిక సంఘము చాలా ప్రేమ కలవారై ఉన్నారు. మీ ప్రేమను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మీ అందరూ అన్నారు. ఎందుకు ప్రేమ కలుగున్నారని చెప్పంటానంటే దేవుని ఆజ్ఞ పాటించడమే దేవుని ప్రేమించడం. దేవుని ఆజ్ఞ పాటించడమే దేవుణ్ణి ప్రేమించడం. మీరు దేవుని ప్రేమించిన వారై ఉన్నారు, సంఘాన్ని ప్రేమించిన వారై ఉన్నారు, సేవకులు ప్రేమించే వారై ఉన్నారు. మీ కష్టార్జితంలో చిన్న సంఘము, చిన్న ఆర్థిక పరిస్థితులు గొప్పగా లేవు మనకి. అయినా ఆ సహాయం అందిస్తూ ఉన్నారు, సమయాన్ని ఇస్తూ ఉన్నారు. ఘనమైన రీతిలో ఈ యొక్క ఆ సువార్త సభలు కూడా జరిగించే అవకాశము మీ ద్వారా ఘనమైన రీతిలో జరిగించుకున్నాం. ఇవాళ మనకి సువార్తికుల సదస్సు జరుగుతుందండి. ప్రపంచ కోనసీమ జిల్లా క్రీస్తు సువార్తికుల సదస్సు. వారి నడిపింపులో వారు కూడా మనతో ఉండడం, ఆ యొక్క సువార్త సభ విజయవంతమైంది. ఏంటంటే ఎవరి ద్వారా? మన ఏంటంటే సంఘంలో పురుషులు తక్కువ, మన సంఘంలో పురుషులు తక్కువ. వారికి మరి ఎంతమంది అంటే 30 మంది సేవకులు వచ్చారు. ఆ సేవకుల ద్వారా సంఘము సహకరించడం ద్వారా ఆ యొక్క సువార్త సభ ఆశీర్వాదకరముగా, మనకి ఆశీర్వాదకరముగా, దేవునికి మహిమకరముగా మనం చేసే కార్యాలు ఎవరికి మహిమ కావాలండి? మన ఇచ్చే సమయము, మన వచ్చే కానుక, మన మనస్సును బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవునికి మహిమ, మనకి ఆశీర్వాదం. దేవుని మహిమ వస్తే ఎలా ఆశీర్వాదము? అడుగువాటన్నిటికంటే, ఊహించుకోవడాన్నిటికంటే అత్యధిక ఆశీర్వాదం. సంఘంలో అత్యధిక దేవుని సంఘంలో విశ్వాసకి, దేవునికి మహిమ సంఘంలోనే. ఈ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా మనము జయం పొందాం. కూటము ఆనందంగా జరిగింది. అంత దూరం నుంచి శ్రమపడి వచ్చిన సహోదరులు ఈ యొక్క మిమ్మల్ని చూసి, మీ విశ్వాసం చూసి చాలా సంతోషించున్నారు. చక్కటి వాక్యంతో మన హృదయాలు నింపారు. అది అదేవిధంగా ప్రేమిందు కూడా బాగా జరిగిందంటే చెప్పాలే. ప్రేమింది డైరెక్షన్ అంతా మీ సలువు గారండి. ఏమంటే ప్రతిసారి మాంసం పెట్టాలి, మాంసం కాదు చేపలు పెడతానంటారు. చేపలు పెట్టాలి, చేపలు బాగా మంచి బాగా చేపలు పెట్టాలి మా సహోదరులకు అని చెప్పి. ఏమండి ఇప్పుడు ఎవరి బిడ్డలు ఉన్నారు? ఆయన పురమార్చినది అలా కాదంట. తనే స్వయంగా వెళ్ళి 2 రోజుల ముందు వెళ్ళి ఏమంటే ఆ చేపలు పట్టి వాళ్ళు పట్టుకొని మార్కెట్లో ముందుగా పురమాయించుకొని, ఏమంటే 9వ తారీఖున ఉదయం 6 గంటలకు వెళ్ళి 8 గంటల వరకు స్నానం లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు. 8 గంటల వరకు ఆ దగ్గర మొక్కలు కొట్టించుకొని వాళ్ళకి అందించి అప్పుడు రెడీ అయిందంట. వారికి కూర వందలు చెప్తున్నామండి, అందరూ వందలు చెప్తామండి. చక్కటి చేప కూర పెట్టారు. ఆ విధంగా ఇవాళ మన ప్రేమ కార్యాలు. అందుకే మీరు అందరూ ప్రేమ కార్యాలు. దేవుని ప్రేమించిన వారు, దేవుడు ప్రేమిస్తే లాభమే నష్టం కాదు. దేవుడు ప్రేమిస్తే లాభం నష్టం అండి, లాభమే అనే విషయాలు ఇవాళ మనం ఈ వాక్యాలు కూడా అది కారణంగా ఈవేళ నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆజ్ఞ. నన్ను ప్రేమించు అని దేవుని ఆజ్ఞ. పొరుగు వారిని ప్రేమించు, నన్ను ప్రేమించు.
దేవుడు అంటాడు అన్నమాట. నన్ను ప్రేమించు, అదే అదే సమయంలో నీ పొరుగువాడు కూడా నీవు ఎలాగ క్షేమం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటావో, నీ క్షేమం ఎలా కోరుకుంటావో పొరుగువారి కొరకు కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండు. నేను బాగోవాలి, నా పొరుగువారు ఏంటంటే నేను బాగోవాలి, నా పొరుగువారు, నా సహోదరులు సహోదరులు కూడా బాగోవాలి, నా బంధువులు బాగో నేను బాగోవాలి, నా సమాజం బాగో నేను బాగోవాలి, నా సంఘం బాగో నేను బాగోవాలి అని పొరుగువారు క్షేమం కోరాలట. క్రైస్తవుడికి ఉన్న మనసు ఎటువంటి మనసు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే ఈ ప్రేమ ఎవరు నేర్పాడు? దేవుడే నేర్పాడు. ఎవరు నేర్పాడంటే మనిషి కోపిస్తాడు, పాపిస్తే మనిషి ఎవరంటే ఆది మానవుడు ఆదాం కదా. ఆదాం పుట్టిన మొదటి కొడుకు, ఆదాం పుట్టిన మొదటి కుమారుడు కయ్యను కోపిస్తే పాపిస్తే మొదటి మనిషిడే. ఎవరంటే మొదటి మనిషిడే కోపిస్తే పాపిస్తే పుట్టి వచ్చిన కోపం మనిషికి ఏమవుతుందండి? ముందు ఏమవుతుంది? మనిషికి ఏమవుతుంది? ముందు ప్రేమ రాదండి, కోపం వస్తుంది. ఏముంది మా మనిషిలో? ఎందుకంటే ఆ జన్మది ఆ పట్టు పుట్టినోడే ఎలా ఉన్నాడు? మొదటి పుట్టినోడే ఎలా ఉన్నాడు? అప్పుడు దేవుడు సముదాయించాడు, ఏమనగా కయ్యనా ఎందుకు కోపడుతున్నా? నీ ముఖం బాగలేదయ్యా, నీ ముఖం బాగలేదయ్యా. ఎందుకంటే ఆయన చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు కనుక ఎవరు లేరు. ఆదాము అమ్మ తల్లిదండ్రులు, మొదటిగా కయ్యను, తమ్ముడు కూడా ఉన్నాడు. హేబేలు మీద కోపం వచ్చిందట. హేబేలు మీద కోపం వచ్చిందంట. ఎందుకు వచ్చింది కోపం? ఎందుకని ఈ అన్న ఏమనలేదు, అతను సత్యారాధన ఆరాధించాడంట. అతను సత్యారాధన దేవునికి ఇష్టమైన ఆరాధన చేశాడంట. దేవునికి ఇష్టమైన మా పని చేశాడంట. అందుకే ఏం కోపం వచ్చిందంట. మరి ఆయన తిట్టాడో కొట్టాడో ఏం చేయలేదు అని కోపం వచ్చిందంట. ఎవరి మీద వచ్చింది కోపం? తమ్ముడు మీద కోపం వచ్చింది, దేవుడి మీద కోపం వచ్చింది. ఆ కోపిష్టమై పాపిష్ట అయిపోయాడు. కోపిష్టమయ్యాడండి, పాపిష్ట అయిపోయాడు. శాపము పాపము పోయిన వాడు యాభై నాకు ముందు 2-3 వారాలు పర్వాలేదు. పాపము శాపము. అది మొదట మనుషుడే ఆ శిక్ష అనుభవించాడండి. అందుకని కోపం కాదండి, ప్రేమ. అందుకని మానవుడికి దేవుడే ప్రేమ నేర్పడాడు. ఏం నేర్పడే? ముందు ప్రేమ నేర్పడండి. అందుకని ఆయన యేసుప్రభు చెప్తారు, ప్రేమమూర్తి ఏమన్నాడంటే మత్తయి సువార్త చూద్దాం 22:36 చదివినట్లయితే బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. యేసుప్రభు వారితో ఒక అతను ప్రశ్నించాడు అంటాడు వచ్చి, యేసుప్రభు వారిని ధర్మశాస్త్ర ఉపదేశకుడు, వాళ్ళని మామూలుడు కాదు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసుప్రభు ప్రశ్నించాడు. ఏమని? బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞని ప్రభు బోధకుడు అడిగాడంట. అందుకు సమాధానం చెప్పాలి కదా అడిగితే. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే మొదటి ముఖ్యాజ్ఞ. దేవుడిని మానవుడు ప్రేమించాలంటండి. దేవుడిని మానవుడు ప్రేమించాలి. ఎందుకని?
ఎందుకు ప్రేమించాలి ఆయనే? ఎందుకంట? ఎలాగంట ప్రేమించడం? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ ప్రభువైన దేవుణ్ణి ప్రేమించు అన్నాడు. ఎందుకు ప్రేమించాలంటే సృష్టి అంతా ఆయనే, సృష్టి అంతా ఆయనే. నిన్ను పుట్టించిన వాడు ఆయన, పోషించేవాడు ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, నీ పాపాలు క్షమించిన వాడు, నీ యొక్క ఆత్మ రక్షించిన వాడు, నీ లోకం తర్వాత పరలోకం ఇచ్చేవాడు, నరకం కప్పించేవాడు. మరి ఆయన ప్రేమించొద్దా? ఇది చేసే దేవుణ్ణి ప్రేమించొద్దంటే అలా ప్రేమించాలంట. యేసు ప్రభువు చెప్తున్నాడు. అంటే ఏం నేర్పిస్తున్నాడు ఆయన? ప్రేమ నేర్పిస్తున్నాడు. ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమ ముందు దేవుడి మీద ఉండాలి. తర్వాత ఇంకో మాట చదవండి. 38. ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. ముఖ్యమైన ఆజ్ఞ ఏంటండి? సహోదరులారా, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే దేవుని ప్రేమించడమే ముఖ్యమైన. రెండవది మళ్ళా ఒకటి అడిగాడు, రెండు చెప్తాడైనా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇది కూడా ముఖ్యమైన ఆజ్ఞ ఏంటండి? దేవుని ప్రేమించడం ముఖ్యమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడము ముఖ్యమైన ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైనదని అతనితో చెప్పారు. చూసారా? ఇప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి సమాధానం దొరికిందండి? మనకి దొరికిందా సమాధానం? దేవుడు ఎలాగా దేవుడి పట్ల ఎలా ఆలోచించాలి, దేవుడిని ఎలా ప్రేమించాలి? నువ్వు దేవుడిని ప్రేమించావు, దేవుడి భక్తురాలు అయితే ఖచ్చితంగా ఈ ప్రక్క వారిని ప్రేమించాలి, ఈ సహోదరుని ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మరి అతను ఏమన్నాడప్పుడు 41 అప్పుడు ఏమన్నాడు చూడండి. పరిసయ్యుడు ఒకప్పుడు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గురించి పరిసయ్యుడు అన్నాడు, చాలా గొప్పగా చెప్పారండి బాబు, అది నిజముగా మీరు అమూల్య విషయం మాకు అందించారండి అని చెప్పి ఆ పరిసయ్యుడు తృప్తి పడ్డాడు, ఆనందపడ్డాడు. ఇక్కడ పరిసయ్యుడికి కానీ మనకు కానీ ప్రభు ఏం నేర్పిస్తాడంటే దేవుని ప్రేమించాలి, మానవ ధర్మం. అదే సమయంలో మానవుడు సహోదరులను ప్రేమించబోతులమై ఉన్నాము. అది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ అంటే అడగండి. దేవుని ప్రేమించడం ఆజ్ఞ అండి, ప్రతి మాటలు కాదండి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞ అండి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞ. కనుక ఆ విధంగా ఈ విషయాన్ని ముందుగా చెప్పాడు. అంటే ఇప్పుడు ఏం నేర్పిస్తున్నాడు దేవుడు? ప్రేమ నేర్పిస్తున్నాడండి. ఏం నేర్పిస్తున్నాడండి? ప్రేమ నేర్పిస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8-12 వరకు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ. ఎందుకు ప్రేమ నేర్పాడు ఆయన? ఆయన 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 తత్వమే ప్రేమ, ఆయన స్వరూపమే ప్రేమ స్వరూపం. దేవుడు ప్రేమ స్వరూపి. మన దేవుడు ఎవరండి? ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. కయ్యలు ఏం చేశాడు? దేవుడు మాట్లాడినా ఎరగలేదు. దేవుడు మాట్లాడినా ఎరగలేదు. దేవుడు ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపినది ప్రేమ.
తన కుమారుడు లోకంలో పంపి మన కొరకు మనం ప్రేమించి దీని వలన ప్రేమ అయితే దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడి దేవుడు మన ప్రేమ గుర్తు ఏంటంటే తన కుమారుడు లోకానికి పంపడమే. పరలోకం నుండి తన కుమారుడిని మన కొరకు లోకంలోనికి దరిద్రుడుగా, ఎలాగంటే జమీందారుగా కాదు, ఏమీ లేనివాడుగా. ఎలా వచ్చాడండి ఆయన? ఏమీ లేనివాడుగా. అది మన కొరకు దేవుడు చెప్పిన ప్రేమ. మనము దేవుని ప్రేమించమని ప్రేమించమని కాదు ఈ కార్యం చేస్తా, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని మనం ప్రేమించాలని కుమారుని పంపలేదు అంటే అప్పుడు దేవుని ప్రేమించలేదు ఎవరున్నా. ఇప్పుడు ప్రేమించదు, అప్పుడు ప్రేమించట్లేదు ఏ మానవుడు కూడా. తను తానే ప్రేమించుకుంటాడు, తనే బాగోవాలి. దేవుడితో పని లేదు, ప్రక్కవాడితో పని లేదు. ఉందండి దేవుడితో పని లేదు, ప్రక్కవాడితో కూడా పని లేకుండా జీవిస్తున్నాడు మానవుడు. కనుక ఆయన ప్రేమ ఏంటో ఈ పత్రికలో 3-4 వచనాల్లో చక్కగా తెలియజేశారు. 16 వచనం చదువుతాం అన్నమాట. అందులోనే 16 వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని. ఇప్పుడు ఏమి నమ్మాలని? ఇప్పుడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను తెలుసుకోవాలట. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ ఏంటమ్మా? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను తెలుసుకుని అది నమ్ముకోవాలి. నన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ప్రాణం పెట్టి ప్రేమించాడు. ఎలా ప్రేమ అనేది? ప్రాణం పెట్టిన ప్రేమ. అది ఆ ప్రాణం పెట్టిన ప్రేమను నమ్మాలంట. ప్రాణం పెట్టిన ప్రేమను నమ్మాలంట. దేవుడు ప్రేమ స్వరూపి. మనం 2 సార్లు చెప్పానండి ఈ అధ్యాయంలో. దేవుడు ప్రేమ స్వరూపి. నువ్వు నమ్మిన దేవుడు నీ తండ్రి, నీ ప్రభువు. మరి నువ్వు ఎలా ఉండాలి? కోపాస్వరూపులో ఉండాలా? అర్థమైందన్నమాట. దేవుడు ప్రేమస్వరూపం అండి. దేవుడు కుమార్తె పేరు, కుమారుడు అంటే మనం ప్రేమస్వరూపుడు, కోపాస్వరూపులో ఉండాలా? కోపం అనే మొఖం తెలిసిపోతే ప్రేమ తత్వ మొఖం కూడా తెలిసిపోతుంది. మనకు తెలిసిపోతుంది కదా, దేవుడికి తెలియదండి. ఏమంటే నారాయణ గారు, కోపంలో మొఖం మనకు తెలీదా? ప్రేమకున్న మొఖం మనకు తెలీదా? మరి దేవుడు తెలీదా? మనకే తెలిసిపోతుంది కదా ఈ మొఖం చూసినప్పుడు. మరి దేవుడు తెలీదా? కనుక మనం ప్రేమగా ఉండాలా, కోపంగా ఉండాలా, ఆ విషయాలు ఆయన నేర్పిస్తున్నారు. ప్రేమ నేర్పిస్తున్నాడు అండి. క్రైస్తవుడు ప్రేమ గలవాడని లోకం నమ్ముతుంది. యేసు క్రీస్తు నాకు ప్రేమ నేర్పిన ప్రేమించాడని మనం నమ్మాలి. ముందు ఆ ప్రేమను పొంది ఉండాలి. ఆ ప్రేమను పొందున్నాం. ఆ ప్రేమను ప్రదర్శించాలి. ఆ ప్రేమను ఏం చేయాలి? చూపాలి, ఇతరులకు చూపాలి, ప్రదర్శించాలి. ప్రేమ కనపడాలి నాలో నుంచి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. చూద్దాం ఆ ప్రేమ ఏంటో. యోహాను సువార్త 3:16 కంటల వాక్యం. దేవుడు చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము అనుగ్రహించుటకు ఆయన అనుగ్రహించెను. చూసారా, ఇక్కడ దేవుడు లోకాన్నే ప్రేమించాడు. అంటే ఆయనకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, ఏమి కూడా ఆయనకి లేవు. లోకం అంటే ప్రజలు, అన్ని రకాల ప్రజల్ని
ఆయనే పుట్టించాడు కనుక, ఆయనే పోషిస్తున్నాడు కనుక వారిని ప్రేమించాడు. ప్రేమించి తన కుమారుడిని అనుగ్రహించాడు మన కొరకు. ఎందుకంటే ప్రేమ ప్రేమ ఎక్కువైపోయింది. దేవుని ప్రేమ ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఆయన ఎవరో తెలియకుండా అన్నీ అనుభవిస్తూ కూడా ఆయన ఇచ్చే అన్నీ అనుభవిస్తూ కూడా ఆయన ఎరగకుండా జీవిస్తున్నాడు కనుక, ఆయన వ్యతిరేకంగా జీవిస్తున్నాడు కనుక, ఆయన అక్కర్లేనట్టు జీవిస్తున్నాడు కనుక అతను ఆత్మ నాశనం చేసుకుంటున్నాడు. శరీరంగా బాగున్నాడండి, దేవుడి చేన్ని అనుభవిస్తూ శరీరంగా బాగున్నాడు. కానీ ఆత్మ నాశనం అయిపోతుంది. దేవుడిని ఎరకపోవడం, దేవుడిని ఎరగకుండా నమ్మలేదు. ఎరగనప్పుడు ఏం నమ్ముతాడండి? ఎరగడం నమ్ముతాడా? నమ్మలేడు. ఎరిగితే నమ్మగలడు. దేవుడు ఎరగకుండా ఉన్నాడు. ఆయన మాట ఏంటో తెలీదు, ఆ సువార్త ఏంటో తెలీదు, ఆయన ప్రేమ ఏంటో తెలీదు, ఆయన మరణ సమాధి పునరుద్ధాన త్యాగం ఏంటో తెలియదు కనుక అతని ఆత్మ నాశనం అయిపోతుంది. ఆ నాశనం అవ్వకుండా యేసు ప్రభు వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మళ్ళా అన్నీ పెట్టడమే కాకుండా ప్రాణం కూడా ధారపోసాడండి. మనం పుట్టించి పోషించడమే కాకుండా, మన కోరికలు తీర్చడమే కాకుండా, మన ఆత్మ నాశనం అయిపోకుండా తన ప్రాణాన్ని ధారపోసారండి. అది ప్రేమ, అది దేవుని ప్రేమ. ఎవరి ప్రేమ అండి? దేవుని ప్రేమ అండి. యోహాను సువార్త పత్రిక, యోహాను మొదటి పత్రిక 3:16 అదేంటో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదనిన అన్నాడు. ప్రయాణ భాష ఓకే. యోహాను పత్రికలో ఏం చెప్తారండి? 3:16 నుంచి 18 వరకు చదవాలి. 16-18. ఆయన మన నిమిత్తము, మన నిమిత్తం అంటే నా నిమిత్తము, అంటే ఆయన నా నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదనినా. ఎట్టి ప్రేమ చెప్పండి? ఎట్టి ప్రేమ? ప్రాణం పెట్టిన. అది నమ్మాలంటండి. అది నమ్మకపోతే ఆయన ప్రేమను మనం పొందలేమండి. ఆయన త్యాగాన్ని ప్రేమను మనం పొందలేమండి. ఆ రెండు పొందినప్పుడు మనం ఆశీర్వాదకరం జీవితం కాదండి, శాపకర జీవితం అయిపోతాడు. అన్యుల్లాగా అయిపోతామండి మనం కూడా. కనుక చదవండి తర్వాత. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణం పెట్టబద్ధులమై, మరి మనం ఏం చేయాలంట? మనం కూడా సహోదరుడి పట్ల ప్రాణం పెట్టిన ప్రేమతో ప్రేమించాలట. ఏ ప్రేమతో? ఆయన ప్రాణం పెట్టేశాడు, మనం ప్రాణం పెట్టలేము. కానీ ప్రాణం పెట్టిన ప్రేమతో, ప్రాణం పెట్టినంత ప్రేమతో ప్రేమించాలట. ఈ మాటకి అపోస్తలులు నిజంగా ప్రాణం పెట్టేశారు. నిజంగా ప్రాణం పెట్టేశారు. ఎందుకంటే సహోదరుడి కొరకు, వారి రక్షణ కొరకు సువార్త ప్రకటిస్తుంటే ఆ రక్షణ అందకూడదని ఆ ప్రభుత్వాలు, ఆ చక్రవర్తులు, ఆ యొక్క ప్రజలు వ్యతిరేకిస్తానన్నారు. ఇప్పుడు కూడా కానీ ప్రేమించిన వారు సువార్త ప్రకటించారు. ప్రజలు ప్రేమించిన వారు ఏం చేశారండి? సువార్త ప్రకటించారు. ప్రాణాలే బలిగొచ్చారు, ప్రాణాలే ధారపోశారు. యేసు ప్రభు చెప్పారు, అది ఆ శిష్యులు చేశారు, ఆదిమ సంఘం చేసింది. ప్రాణాలు లెక్క చేయలేదండి. ప్రాణాలకే ఆదిమ సంఘం ప్రాణాలు కూడా లెక్క చేయలేదండి. ఎందుకంటే మాకు రక్షణ దొరికింది. ఈ లోకం విడిచిపెడితే పరలోకం ఉంటాం. ఈ లోకం ఎంతకాలం ఉన్నా ఈ బ్రతుకు మామూలే. ఎప్పటికప్పుడు ఆయన పిలుస్తాడు. కనుక ఆత్మను కాపాడుకోవాలి అని పోరాడి కొన్ని ఆత్మను రక్షించాలని ప్రాణాలు ధారపోసారండి ఈ వాక్యము ప్రకారం. మరి చదవండి ఆ మాట 3:16.
ఆయన మన నిమిత్తము ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదన్న తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తము తన ప్రాణం పెట్టబద్ధుడై ఉన్నారు. మనం ఎలా ఉండాలంట? సహోదరు పట్ల, మన కుటుంబం పట్ల ప్రాణం పెట్టిన ప్రేమతో మనం ప్రేమ ఉండాలంట. ప్రాణం పెట్టిన ప్రేమతో మనం ప్రేమ ఉండాలట. ప్రాణం పెట్టకలేదు, ఆ ప్రేమ అలా ఉండాలన్నమాట. నువ్వంటే నాకు ప్రాణం అనాలట. నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే చాలా ఇష్టం నాకు, నీకు ప్రాణం కూడా పెడతాను అదే ప్రేమ ఉండాలంట. అది నేర్పడే యేసు ప్రభు. ద్వేషము అసూయ అంత మాత్రం దేవుడికి ఇష్టం కాదు. మనిషి పట్ల మనిషి ద్వేషము అసూయ కాలం ఎంత మాత్రం దేవునికి ఇష్టమో కాదు, ప్రేమే. ఇక్కడ ఏకంగా మరి మీరు సహోదరులకు మీరు ప్రాణం పెట్టబోతులై ఉన్నారు అన్నాడు. నేను ప్రాణం పెట్టాను, నేను మాదిరి చూపించాను అన్నారండి. అపోస్తలులు ప్రాణం పెట్టారండి. రక్షణ, ఆత్మరక్షణ కొరకు అనేకులను ప్రభు వైపు నడిపించినందుకు, అనేకులు నరకం తప్పించినందుకు, అనేక ఆత్మను రక్షించినందుకు ప్రాణం పెట్టారండి అపోస్తలులు. ఆ త్యాగం మన దగ్గరకు వచ్చిందండి వేళ గ్రంథస్థంగా. అపోస్తలులు పౌలు గారు వచ్చాడండి. యేసు ప్రభు మీద సంఘం తిరగబడిన వాడు పట్టుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నావు, ఎవరి మీద తిరగబడదో తెలుసా? సంఘాన్ని హింసిస్తుంటే నన్ను హింసిస్తున్నావు అని అన్నాడు యేసు ప్రభు. నువ్వు ఎవరైనా అడిగాడండి యేసు ప్రభు దర్శించినప్పుడు పౌలు గారు. ఎవరన్నా తెలుసా అండి? నీవు హింసిస్తున్న యేసుని అన్నాడు ఆయన. ఎవరన్నాడే? నీవు హింసిస్తున్నా పరలోకంలో ఉన్నాడు ఆయన. పౌలుగా తిరుగుబాటు చేసేటప్పుడు భూమి మీద లేడండి ఆయన, పరలోకంలో ఉన్నాడండి. ఎక్కడున్నాడండి? పరలోకంలో ఉన్న ప్రభు ఈ పౌలుగా చేస్తున్న ఆ దుర్మార్గాన్ని బట్టి సంఘాన్ని బాగు చేస్తున్నాడు. సంఘ విశ్వాసం కొడుతున్నాడు, జైలు వేస్తున్నాడు, చంపేందుకు కూడా చూస్తున్నాడు. అంత దుర్మార్గంగా మత పిచ్చోడుగా ఉన్నాడు, యోధ మత పిచ్చోడుగా ఉన్నాడు. దేవుడు అక్కడే ఏహో తప్ప మళ్ళీ ఏసేంటి సంఘం ఏంటి అన్నాడు. అన్నాడండి. అటువంటి వాడు పట్టుకున్నాడండి, దర్శించాడండి. సౌలా సౌలా అని పిలిచాడండి. పట్టుకోడు కదా, ఎవరంటే మీరు అడుగుతున్నాడు. నన్ను పిలుస్తున్నా, ఎవరో మీరు అడిగండి అండి. అక్కడెక్కడో వైశ్యులు పాడు చేశాడండి సంఘాన్ని. మళ్ళీ ఎక్కడో ఇంకో చోటకు వచ్చేస్తున్నాడండి. ఆ సైన్యం వేసుకుని, ఆ యవనస్తులు వేసుకుని, ఆ ఫ్రెండ్స్ని వేసుకుని సంఘాలు ఎక్కడెక్కడ పాడు చేశాడని అటువంటి వాడు పట్టుకున్నాడు ప్రభు పట్టుకుని. ఎవరన్నా అడిగాడండి. నువ్వెవరో అడుగుతున్నాడండి యేసు ప్రభుని పిలుస్తుంటే. సౌలా సౌలు పిలిచాడు. నువ్వెవరో అడుగుతున్నాడండి. యేసు ప్రభుని అడగడండి. యేసు ప్రభుని అడగడు. అప్పుడు అంటున్నాడు ఆయన, నీవు హింసిస్తున్నా యేసుని సంఘాన్ని హింసిస్తుంటే ఎవరు తగిలింది దెబ్బ? ఎవరు నెప్పారో తగిలింది. మనకి ఏదైనా బాధ్యత ఆయనకి కలుగుతుందండి. నేనే బాధపడిపోతుంది అనుకుంటారేమో, కాదు. నొప్పి ఆయనకి, ఆయన తెలుస్తుంది అని చెప్పి ఎప్పుడైతే ఎలా అన్నాడో అడుగెత్తిపోయాడు. ఎవరిని ఏ నామం ఉండకూడదు, ఏ యేసు ప్రభు సంఘం ఉండకూడదు అనుకుని యుద్ధం చేస్తున్న పౌలు గారు ఇంకా అక్షుణుడైపోయి కళ్ళు కూడా పోయినాయి ఆ వెలుగు చూడలేక. అప్పుడు ఆయన చిత్తం ప్రభు ఏం చేయలేప్పుడు నేను అన్నాడు. నేనేమి చేయాలి అడిగాడు. అడిగితే ఏమన్నా తెలుసండి? వెళ్ళు, నేను చూపించే మార్గంలో వెళ్ళు, అక్కడ ఉండు, నేను తర్వాత ఏం చేయాలని చెప్తానని చెప్పి ఆయనకి దగ్గరికి సువార్తను పంపించి బాప్తిసం ఇప్పించాడండి. పౌలు గారికి బాప్తిసం ఇప్పించాడు. చూద్దాం ఒకసారి అపోస్తలుల కార్యం 22:16 15-16. అంటాడు, సౌలా సహోదరుడా లేచి ఆయన నామంలో ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో.
కనుక నీవు తడవు చేయడం ఎందుకు? కనుక నీవు తడవ చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. బాప్తిస్మం పొందాడండి అప్పుడు. కనుక ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే అందరి మీద ఉంది, తిరుగుబాటు చేసే వాళ్ళ మీద కూడా ఉంది, తిరుగుబాటు చేసే వాళ్ళ మీద కూడా ఉంది. తిరుగుబాటు చేసే పౌలుని కూడా సౌలుని పౌలుగా మార్చి ఆయన రక్షణ ఇచ్చి పాపాలు కడిగి యేసుప్రభు తిరుగుబాటు చేస్తే సంఘం మీద తిరుగుబాటు చేస్తే పాపమండి, పుణ్యం అనుకుంటున్నారు లోకం. ఏమండి ఇప్పుడు ఈయన మహాభక్తుడండి, సౌలు గారు మహాభక్తుడండి, ధర్మశాస్త్ర పండితుడండి, మహాభక్తుడండి. ధర్మశాస్త్ర ప్రకారం అప్పుడే యేసుప్రభు శిలువమానం పొందేశారండి, సంఘం ఏర్పడ్డదండి. ఇప్పుడు యేసునామం తప్ప యెహోవా నామం కాదండి. అది తెలియకుండా యేసునామే తిరగబడ్డాడండి, సంఘమే తిరగబడ్డాడండి, నా సంఘాన్ని పాడు చేస్తాడండి, పాపం చేస్తాడండి. ధర్మశాస్త్ర ప్రకారం పుణ్యాత్ముడు, ధర్మశాస్త్ర ప్రకారము పౌలు గారు పుణ్యాత్ముడు, గొప్పవాడు, సామాన్యుడు కాదు, చాలా అందరికంటే గొప్పవాడు. కానీ ప్రభు మీద తిరగబడ్డాడు, సంఘం మీద తిరగబడ్డాడు, నాశనం చేయాలని చూశాడు కనుక పాపం చేశాడు, పాపాలు కడుక్కోమన్నాడు. దేవుడు పాపాలే కడుక్కోమన్నాడు. కనుక ఈవేళ లోకము తిరుగుబాటు ఘనకార్యం చేస్తారు అనుకుంటున్నారండి, పాపం చేస్తారు, ఇంకా పాపం మూటకొట్టుకుంటున్నారు. కనుక ప్రేమే నేర్పాడు దేవుడు, కోపము కక్ష కార్పణ్యాలు కాదండి. దేవుడు మనకు నేర్పుతా ప్రేమే. దేవుడు మనకు నేర్పుతా ఏంటండి? ప్రేమే. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1-2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అమ్మా మన కొరకు తను తాను అన్నది దేవునికి అర్పణగా బలిగాను అప్పగించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏం గొప్ప సంగతులండి. మనం ఎలా ఉండాలంటే అమ్మా విశ్వాసులు, రక్షణ పొందిన వారు, దేవుని పిల్లలు ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏం కలిగి? మరి దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ ఉన్నాడు. ఆ ప్రేమ అంటే లోకానికి ఎలా వచ్చిందంట? సువాసనగా, పరిమళ వాసనగా. మన ద్వారా ఏ వాసన కావాలంటే మరణ వాసన, పరిమళ వాసన. ఏమండి మన ద్వారా దేవుడికి మానవులకు కూడా, దేవుడికి కూడా వాసన ఆఘ్రానిస్తాడటండి, ఆయన స్వీకరిస్తాడంట. పరిమళ వాసన రావాలంటండి. ఏ వాసన అండి? పరిమళ వాసన. చూద్దాం ఒకసారి. ఎఫెసీయులు 5 చూసాం కదా, ఒకసారి చూడండి మళ్ళా. అందరూ చెప్పండి మాట, చాలా అవసరం మనకే. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకుని ప్రియమైన పిల్లలుగా ఉండాలంట. దేవుడికి ఎలా ఉండాలంట? ప్రియమైన పిల్లలు ఉండాలంటే ఏం చేయాలంట? 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు తన కుమారుడిని బలిగా అర్పణగా అర్పించేసాడంటాడు. మనం ప్రేమించి మనం ఎలా ఉండాలి? సమాజానికి ఎలా ఉండాలి?
పరిమళ వాసనగా ఉండాలంటే అందులో ఎందులో వస్తుంది ఆ పరిమళ వాసన? ప్రేమలో నుండి. ఎట్లుంచండి? ప్రేమలో నుండి వస్తుంది. మీరును అన్నాడు అక్కడ. మనం ఏం చేయాలంట? ఏమండి? అలాగని మీరును ప్రేమించుడి, ప్రేమ కలిగి నడుచుకోండి. ఏం కలిగి ఉండాలి మనం? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే ఆ బ్రతుకు, ఆ జీవితం ఆశీర్వాదం అండి, నష్టం కాదండి. ప్రేమ కలిగిన జీవితం నష్టమా కాదండి, ఆశీర్వాదం అండి. తర్వాత యేసు ప్రభు ఎంతవరకు ప్రేమించడం మనల్ని అని అంటే, యోహాను పత్రిక 4:19. మొదటి యోహాను పత్రిక 4:19లో 4:19-21 వరకు. అయితే మొదట మనలను ప్రేమించిన మొదట ఎవరు ప్రేమించాడు? దేవుడా మనం ప్రేమించామా? అమ్మ చెప్పండి రా. మనం ముందు దేవుడు ప్రేమించామా? దేవుడు మనల్ని ప్రేమించాడా? మనల్ని ప్రేమించి సువార్త నీ దగ్గరికి వస్తే నమ్మి అప్పుడు ఆయన ప్రేమించావు. ఆయన ప్రేమించడం అర్థం ఏంటంటే ఆజ్ఞ పాటించావు. సువార్తలో కూడా బాప్తిసం పొందావు. సువార్త ఆజ్ఞ అండి. సువార్త పాటించమని ఆజ్ఞ అండి, బాప్తిసం పొందమని ఆజ్ఞ అండి. ఆజ్ఞ పాటిస్తే ఆయన ప్రేమించి లెక్కండి. మనసమైన మాట. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనం ప్రేమించుచున్నాము. ఇప్పుడు ఇద్దరు ప్రేమ ఇచ్చి పుచ్చుకోవడం అనమాట. ప్రేమ ఇచ్చి పుచ్చుకోవడం. ప్రేమ ఏంటండి చెప్పండి? ప్రేమ ఇచ్చి పుచ్చుకోవడం. ఎవరు ఇచ్చాడు? ముందు పుచ్చుకున్నాం, మళ్ళీ తిరిగి ఇవ్వద్దా? ఇవ్వాలి అన్నాడు. అదే వాక్యం అక్కడ. తర్వాత ఇంకో మాట చెప్పారు. ఏంటది? ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. ఏంటంటే నిజంగా దేవుని ప్రేమిస్తామని చెప్పాలండి. మన ఎదురుగుండా సహోదరుడిని ప్రేమించకపోతే మనం దేవుని ప్రేమించిన వారము కాము. ఎందుకంటే ఎదురుగుండా సహోదరుడు ఉన్నాడు, దేవుని బిడ్డ ఉన్నాడు, దేవుని బిడ్డ ఉంది. తనని ప్రేమించకపోతే మనం దేవుని ప్రేమించిన వారము కామని చెప్పేస్తాడు. డ్రింక్స్ ఏమి ఇచ్చింది? బండి కొనుక్కుందంట. 2 బహుమతులు వచ్చాడు మనకు, 2 కానుకలు. ఒకటేమో సౌజన్య మెర్సీ బాప్తిసం పొందినందుకు ఒక తేనెటి విందు. ఏమంటే మా కుమార్తె నయమి వాహనం కొనుక్కు నూతన వాహనం మరి డ్రింకులు కూడా తెచ్చారండి. ఇద్దరికి వందలు తెలియజేస్తాం. అందరు బాగా తెలివి అన్న. ఇప్పుడు ఏంటంటే ప్రేమ ఎలా ఉండాలండి? ఆయన ప్రేమించాడట, తిరిగి మనం ప్రేమించాలట. ప్రేమించాలంటే దేవుని ప్రేమ గుర్తు ఏంటంట? సహోదరుని ప్రేమించాలట. మన సహోదరుని మనం ప్రేమించకపోతే దేవుని ప్రేమించిన వారము కావంటండి. ప్రేమ తత్వం నేర్పాడు. కోపం అర్థమా అనుక్షణం కోపం 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 తాపం అది భక్తి జీవితానికి హానికరం. భక్తి జీవితానికి హానికరం. భక్తి జీవితానికి హానికరం, నష్టం. తర్వాత 20వ వచనంలో ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని
ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. నన్ను ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళు ప్రేమించమని ఆజ్ఞ. దేవుని ప్రేమించాలంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అమ్మ చెప్ప అర్థం ఉన్నట్రా? మన సహోదరుని ప్రేమించాలండి. మన కుటుంబ సభ్యులు చాలా కలహం అనకూడదండి. మన రక్త సంబంధంతో ప్రేమ ఉండాలండి. అదే సమయంలో సంఘ సహోదరులు రక్త సంబంధాలు కంటే ఎక్కువ అండి. సంఘ సహోదరులు రక్త సంబంధాలు కంటే క్రీస్తు రక్త సంబంధులు. మనం ఎవరండి? మన రక్త సంబంధంలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో ఒకసారి కోపం ఉంటుంది, కాలం ఉంటుంది, అసూయ ఉద్దేశం ఉంటుంది. కుటుంబం నాశనం అయిపోతాయండి. అయిపోతాయి. కోపం వచ్చినా కాలం వచ్చినా కుటుంబం నాశనం అయిపోతుంది. మరి ఇప్పుడు అంతకంటే గొప్ప గొప్ప రక్త సంబంధం ఏంటి? క్రీస్తు రక్త సంబంధులు. ఈ ప్రేమ ఒకటి కుటుంబ ప్రేమ ఉంది, కుటుంబ రక్త సంబంధం ఉంది. కుటుంబ సభ్యులు రక్షణ పొందితే క్రీస్తు రక్త సంబంధులు. ఏది ఎక్కువ? ఇప్పుడు మా రక్త సంబంధం బాగా ప్రేమిస్తాం కదండి పద్మ గారు. రక్త సంబంధాన్ని బాగా ప్రేమిస్తాం కదా. నా రక్తం అంటాం కదా. అన్నగారిని కానీ, తమ్ముడిని కానీ, అక్కని కానీ, చెల్లెలు కానీ, బిడ్డలు కానీ, మనవడు కానీ, మనవరాలు కానీ నా రక్తం అంటాం కదా. మనం ప్రేమిస్తాం కదా. అంతకంటే విలువైన రక్తం ఏంటి? రక్త సంబంధం ఏంటంటే క్రీస్తు రక్తముతో కడగబడిన సహోదరులు. మన కుటుంబ బంధుత్వం కంటే ఈ బంధం ఎక్కువ. ఈ బంధము అలాగే నీవు ఆలోచిస్తున్నావా? అలా ప్రేమ ఉందా అని. సంఘంలో ఎవరైనా కష్టాలు ఉంటే పలకరించే మనసు నీకుందా? ప్రార్థించే మనసు నీకుందా? ఎవరైనా కాలం చేస్తే అక్కడ నువ్వు ఉండాలని, నేను నా సహోదరుడు కోల్పోయానని ఆ బాధ నీకుందా? ఇటువంటి మనసు లేకపోతే మన సంఘము కాదు, మన విశ్వాసులు కాదు, మన ప్రేమ గలవారము కాదు, దేవుని ప్రేమ పొందిన వారము కాము. ఆ సమయాలు మన సహోదరులకు ఇవ్వాలి. అది మంచిదైనా కీడైనా మేలైనా మన సహోదరులతో మనం ఉండాలండి. ఎందుకని నువ్వు సహోదరుని ప్రేమించకపోతే నువ్వు నన్ను ప్రేమించిన వాడు కాదని ఖచ్చితంగా చెప్పేశాడు ఇక్కడ. బయట ప్రేమ కాదు, దేవుని ప్రేమించ రుజువు చూపాలి. దేవుని ప్రేమ రుజువు ఏంటంటే నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? కోపంతో ఉన్నావా? అసూయతో ఉన్నావా? కలహముతో ఉన్నావా? తెలుసుకో అని చెప్తాడు. ఈ మంచి మాటలు కదండి. ఎవరు దేవుడు మంచి మాట చెప్తాడా? చెడ్డ మాట చెప్తాడా? మంచి మాటలు ఉపయోగమా అపకారమా? జీవితానికి ఎంతో మేలండి. ఆయన చెప్పి ప్రతి మాట పాటిస్తే ఎంతో మేలండి. కష్టమని జరిగి రాదండి. సాతాన్ని ముట్టుకోవడానికి హక్కు లేదండి. వాడు భయపడతాడు. సైతాన్ని భయపడాలి నీ గురించి, నా గురించి. ఎందుకంటే ప్రేమ తత్వం, దేవుని తత్వం నీలో ఉంది. ప్రేమ ఉంది. అందరిని ప్రేమించగలవు. అపకారం చేసిన వాళ్ళకు ప్రేమించగలవు. మరి కలహాని వాళ్ళకు ప్రేమించగలవు. అది అందుకని దేవుడు సాతాన్ని ముట్టుకోవడానికి వాడికి హక్కు లేదు. ఎందుకంటే సాతానికి అతను సర్వాధికారిగా ఉన్నాడు భూమి మీద. సర్వాధికారిగా ఉన్నాడు. ఎవరిని మిగులుదని తిరుగుతున్నాడంట. ప్రతి గొప్ప తిరుగుతాడంట. ప్రతి వ్యక్తి దగ్గరికి వస్తాడంట. ప్రతి వ్యక్తి దగ్గరికి వస్తాడంట. పేతురు పత్రిక 5:8 చెప్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది మన విరోధ అతను స్నేహితుడా? సాతాను ఎవరైనా మానవుడికి, ముఖ్యంగా రక్షణ పొందిన వారికి, ముఖ్యంగా రక్షణ పొందిన వారికి ఇంకా విరోధి. గర్జించు సింహం వలె ఎవరి మృగురాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడు. ప్రతి మనిషి దగ్గరికి వస్తాడండి. అమ్మా సహోదరుడా, సహోదరి, సాతాను ప్రతి ఒక్కరిని దర్శించాడు. ఎవరిని విడిచిపెట్టాడు? ఎవరినే విడిచిపెట్టాడు. అదే రకంగా
యేసుప్రభు కూడా తిరుగుతున్నారండి. ఇద్దరు డ్యూటీలు ఉన్నారండి, ఇద్దరు డైలీ డ్యూటీలు ఉన్నారండి. లోకసువార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో అదిగోండి ఏం తిరుగుతాడండి. అమ్మా అమ్మా అరే సరిగ్గా చూడండి. అలాగే సైతానేమో భక్షించిన తిరుగుతాడండి, యేసు రక్షించిన తిరుగుతాడండి. ఇద్దరు డ్యూటీ మీద ఉన్నారండి. చదివే ఇద్దరు ఎక్కడున్నారు? డైలీ. ఇప్పుడు మరి ఇప్పుడు ఆయన చేర్చుకోవాలా సైతాన్ని చేర్చుకోవాలి? నువ్వు ఎవరికి హత్తుకున్నాడు? ఎవరి మాట వినాలి? దేవుని మాట వింటే నీకు మేలు. ప్రేమ అది ప్రేమ కొంటే దేవుడి మాట విన్నట్టు లెక్క. కోపం కొంటే, అసూయ కొంటే, కలబుద్ధి ఉంటే సాతాను లెక్క. సాతాను నేను పట్టేశాడండి. సాతాను నేను పట్టేశాడు. సాతాను నిన్ను దొరికేశావు. అతను తిరుగుతాడట, యేసుప్రభు కూడా తిరుగుతాడట. యేసుప్రభు ఎక్కడ వచ్చండి? అతనేమో ప్రతి మనిషి దగ్గర ఉన్నాడట. యేసుప్రభు అయితే ప్రతి హృదయం దగ్గర ఉన్నాడట. ప్రతి హృదయం దగ్గర. ప్రకటన 3:20 ఆయన ఎలా తీసుకున్నాడు చూడండి. నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని 3:20 ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉన్నాను, తట్టుచున్నాను. ఎవడైనాను స్వరము విని అమ్మా నా స్వరము విని తలుపు తీసినాడరా అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఏమంటే తలుపు దగ్గర ఎక్కడున్నాడు యేసుప్రభు? తలుపు హృదయం అనే తలుపు. ఎక్కడంటే హృదయం అనే తలుపు. వాక్యం ద్వారా తట్టుచున్నాడు. వాక్యము ద్వారా తట్టుచున్నాడు. నువ్వు చదివిన వాక్యము వినిన వాక్యం ద్వారా తట్టుచున్నాడు. హృదయం తెరుస్తావా మూసుకుంటావా? అంటే ప్రభు డ్యూటీ చేస్తున్నారు, సాతాను డ్యూటీ చేస్తున్నారు. ఎవరు చోటిస్తావు? అప్పుడు నువ్వు ప్రేమగా ఉంటే, దేవుని ఆశించి వాక్య ప్రకారం జీవించాలి మనసు ఉంటే ప్రభుని ఆహ్వానించినట్టు లెక్క. ప్రభు నీతో ఉన్నాడు. లేదు కోపము తాపము ఈ గంటే భక్తిగా ఉండి ఆ కనవ గంటలన్నీ కూడా కోపము తాపము అసూయ ద్వేషము కలహము ఏమండి? అదిగో ఆ ఇంటి మీద కాకి నా ఇంటికి వచ్చింది అన్నావా? ఏంటంటే ఏంటిది? ఏమంటే మాట అర్థమైందా? కాకి వచ్చిందట. ఆ ఇంటి మీద కాకి ఏ ఇంటి మీద ఆగినాడు? కాకి ఎవరైనా అద్దెలు పెట్టగలరా? అంత దారుణంగా లోపం ఉంది. అంటే అది మీకు అర్థం చెప్పింది మాట. ఎప్పుడు అటువంటి మనసు ఉంటే ఎందుకు వస్తుంది కోపం? అంటే ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటే వస్తుంది కోపం, అసూయ ఉంటే కోపం వస్తుంది. ద్వేషము అసూయ కలహబుద్ధి ఉన్నప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది. కాబట్టి ప్రేమ ఉండదండి. వాళ్ళు చూసేటప్పటికే ముఖం ఇక్కడ ముఖం మారిపోతాయి. వాళ్ళు క్షేమంగా ఉన్నారా? ఇక్కడ కోపం వచ్చారు. వాళ్ళు ఏమైనా కొనుక్కున్నారా? ఇక్కడ కోపం వచ్చారు. వాళ్ళు ఏమో ఆరోగ్యంగా ఉన్నారా? ఇలా కోపం వచ్చారు. మీరు గెలప్పుడు నీకు దేవునికి నీకు సంబంధం లేదుగా. ఎవరితో సంబంధం కలిగి ఉన్నారా? సాతానుతో. ఎవరంటే ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో శాస్త్రి అడిగిన దానికి ఎవరి ఆజ్ఞల్లో ధర్మశాస్త్ర ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏదండి? ముఖ్యమైన ఆజ్ఞ ఏదండి అన్నప్పుడు ఆ ధర్మశాస్త్రం గురించి తెలియదంటే ప్రభు అని చెప్పారు. ఇందువల్లే ఈ పొరుగు ముఖ్యంగా దేవుని ప్రేమించవయ్యా మనస్ఫూర్తిగా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ
నీ ప్రభువైన దేవుని ప్రేమించు. అలా ప్రేమించినట్లయితే ఖచ్చితంగా నీ సహోదరుని ప్రేమిస్తావు. కోపం ఉండదు, తాపం ఉండదు, అసూయ ఉండదు, కలహం ఉండదు. ముందు దేవుని ప్రేమ ఉంటే నీలో అటువంటి అసూయ ద్వేషాలు కలహం రావు. సహోదరుని సహోదరిగా ప్రేమగా చూస్తావు, దేవుడి స్థానంలో చూస్తావు. మన రక్త సంబంధం కంటే ఎక్కువగా అతి మిక్కిలిగా సంఘాన్ని ప్రేమించాలండి. మనలాగే రక్షణ పొందారండి, మనలాగే మన ప్రభు వారి కొరకు ప్రాణం పెట్టాడండి. వారు మన రక్త సంబంధులండి. ఎవరంటే సంఘం అంటే రక్త సంబంధులండి. కానీ ఈ ప్రేమ లేకపోతే ఇక్కడ ఇంకో మాట చెప్తాడు, సైతాన్ ఎప్పుడు రెడీ దగ్గర ఉంటాడంట, ప్రక్కనే ఉంటాడంట. ఈ అమ్మ ఎప్పుడు దొరుకుతుందని, ఈ అమ్మగారు ఎప్పుడు దొరుకుతుందా, ఈ అయ్యగారు ఎప్పుడు దొరుకుతారని యాకోబు పత్రిక 4:7 చెప్తారండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడిని ఎదురు పారిపోవును. ఎక్కడున్నాడు ఇప్పుడు సాధారణ? ఎక్కడున్నాడండి? ఈ వాక్యంలో ఎక్కడున్నాడండి? మన దగ్గరే, మన యొద్దే అంటాడు సార్, అక్కడ ఉంది కదా మనిషి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి ఎక్కడున్నాడు? మన దగ్గర. అమ్మా అయ్యా, సత్యన్ ఎక్కడున్నాడు? సైతం ఎక్కడున్నాడు? అంత అయిపోయిన తర్వాత, కోపం అయిపోయి, కలపం అయిపోయిన తర్వాత, యుద్ధాలు అయిపోయిన రకాలు వచ్చేసిన తర్వాత శనిగడు నన్ను ఎక్కువ ఉన్నాడు అంటాడప్పుడు కష్టాలు, ఆ కష్టాలు అనుభవించలేక కోపంతో వచ్చిన కష్టాలు ఉంటాయి కదా. కోపంతో వచ్చినా అమ్మా అర్థమవుతున్నా, కోపంతో వచ్చిన కష్టాలు ఉంటాయి, కోపంలో కలహాలు ఉంటాయి, లేకపోతే యుద్ధాలు ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉంటాయి, ఏముంటాయి ఉంటాయి. వాళ్ళు ఏమో పీకేస్తుంటారు, లోపల జైలు వేస్తుంటారు, కొప్పలు తిరిగేస్తుంటారు. అప్పుడు చాపాసి కూర్చుని ఎందుకు అనవసరం ఈ సామాన్ ఎందుకు కోపడ్డాను, నా నెత్తిలో శని ఉంది అంటాడు. ఏంటి శని? ఎవరండి? రెడీ ఉన్నా నీ పక్కన రెడీ శనిగాడు. చైతన్య ఎవరండి? శనిగాడు. శని దేవత కదండి. ఏమండి శని దేవత అంటారు కదా, ఏమో తెలుసు కదా. గవర్నమెంట్ వేస్తారు, గవర్నమెంట్ ఏమీ శని దేవత ప్రత్యేక లేదు, సైతానే శని దేవత. నీ పక్కన నీతో ఉంటాడు, జాగ్రత్త. ప్రేమ లేకపోతే, ప్రేమను తెలియకపోతే, దేవుని ప్రేమ తెలియకపోయిన నష్టమే, దేవుని ప్రేమ నమ్మకపోయిన నష్టమే, నీవు ప్రేమగా లేకపోయినా నష్టమే. నువ్వు ప్రేమగా లేకపోయినా నష్టమే. అందుకని ఆయన ప్రేమ ఎటువంటిదంటే చూద్దాం ఒకసారి. యోహాను 13:1 ఎటువంటి ప్రేమ దేవుడిది? కానీ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించింది. అమ్మా మనం ఎవరండి ఇప్పుడు? లోకంలో మనం ఎవరండి? లోకంలో రక్షణ పొందిన మనం ఎవరండి? తన వారంట. లోకంలో రక్షణ పొందిన వారు అంటే ఎవరండి? తన వారంటే యేసుప్రభు అన్నారండి, తన వారంట. ఎవరండి? మనం క్రీస్తు వారండి అన్నాడు యేసుప్రభు. ఆయన ఈ లోకంలో ఉన్న ఆ యొక్క ఆ దినాలు ముగిసిపోతుందని తెలిసి, శిలువ మరణానికి వెళ్ళాలని తెలిసి ఆయన శిష్యులతో మాట్లాడుతాడండి. ఆయన తన వారితో మాట్లాడుతున్నారు. ఏమంటే తన వారితో వాగ్దానం చేశారు. ఏమంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎప్పటి వరకును? అంతం వరకు, మీ జీవితాంతం వరకు, లోకాంతం వరకు నేను ప్రేమిస్తున్నాను నా వారిని, తన వారిని. ఇప్పుడు మనము తన వారము. రక్షణ ఏమైనా మనం ఇప్పుడు
సౌజన్యం మెరిసి ఏమైంది ఇప్పుడు తనవారు తనవారు ప్రభువారు క్రీస్తు వారు ఎవరండి క్రీస్తు అడ్రస్ వచ్చింది అడ్రస్ సరైన అడ్రస్ వచ్చిందంటే క్రీస్తు వారు తన వారు ప్రేమించి ఆ ప్రేమ ఎంతవరకు అంటే అంతము వరకు ఆ ప్రేమలో మనం ఉన్నామండి మరి నువ్వేం చేయాలి నేనేం చేయాలి చూద్దాం అది కూడా ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 6:24 మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. మనం ఎలా ప్రేమించాలంట అన్న మన ప్రేమ ఎలా ఉండాలి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు ఆయన ఎలా ప్రేమించాడంట అంతవరకు అంటే అది ఆయనది కూడా శాశ్వత ప్రేమే ఆయన శాశ్వతంగా నేను ప్రేమిస్తాడంట మరి నువ్వేం చేయాలి సగం సగం ప్రేమిస్తావా దేవుడికి చెప్పండి పని అయిపోయి వదిలేస్తావా పని అయినాక ఏమైనాక అనుకున్న పని అయినాక వదిలేస్తావా ఏమండి ఈ ప్రేమ చూడండి ఎలా ఉన్నాయి ఆయన ఏమో అంతవరకు శాశ్వతంగా ప్రేమించాడు వాగ్దానం చేశాడు మరి విశ్వాసం ఎలా రక్షణ పొందిన విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ మనము కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినప్పుడే మనం దేవుని కృపలో ఉన్నట్టు లెక్క. దేవుని కృప కావాలా శాపం కావాలా అంటే ఆయన నీ పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు మరి నువ్వు ఆయన పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి అంటే జీవితకాలము నీ ప్రేమ ఆయన మీద కొనసాగుతూనే గడు వృద్ధాప్యం వరకు ఆఖరి క్షణం వరకు కూడా కష్టాలు వచ్చినా వ్యాధులు వచ్చినా సుఖాలు వచ్చినా నువ్వు ధనవంతుడైనా పేదవాడమైనా పేదరాలమైనా ధనవంతురాలమైనా నీ కార్యాలు జరిగినా జరగకపోయినా నీ రక్షణ పొందినావు కనుక నీ కొరకు ప్రాణం పెట్టాడు కనుక జీవితకాలం ఆయన ప్రేమిస్తూనే శాశ్వత ప్రేమతో ఏంటంటే వెళ్ళేందంటాడు కొత్త జంట వాళ్ళు మాట్లాడుకున్నారు జీవితకాలము యుగాలు ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా ఇవే నా భర్తగా ఉండాలి అది నా ప్రేమ అంటుందండి భార్య ఎన్ని తరాలు యుగాలు తరతరాలు అన్నాడు ఎన్ని జన్మలైన మళ్ళీ వాళ్ళకి జన్మలు ఉన్నాయి చచ్చిపోయి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ అది లెక్క వాళ్ళకి అన్యులకి క్రైస్తవుడు లేదు క్రైస్తవుడికి మరో జన్మ అని మాట పునర్జన్మ మాట లేదండి. వాళ్ళు అంటారు ఎన్ని జన్మలైనా నీవే నా భర్త నీవే నా భార్య అని అలా ప్రేమించుకొని ఆ భర్త అవసరం తీరిపోయిన తర్వాత ఈ భార్యకి అని చెప్పేసింది. ఏం జరిగింది చెప్పేసింది ఆయన అంటే ఎంతవరకు ఉంది ప్రేమ అవసరం తీరే వరకు. ఈ మాటలు ఎక్కడికి ఉన్నాయండి ఆ స్త్రీలు సమాజం బాగాలేదండి దేవుడిని ఎరగదు కదా ప్రేమ లేదండి శాశ్వత ప్రేమ కలిగిన వారు కాదండి. అలాగే భర్త కూడా వాగ్దానం చేశాడు నువ్వంటే నువ్వు రంభవు లేదా ఓరవసు లేకపోతే నువ్వంటే నాకు చాలా ప్రాణం జన్మజన్మ నువ్వే భార్య కూడా అన్నాడండి కొన్ని రోజులు చంపేసాడు అనుకోండి ఏమని అవసరం తీరిపోయింది కదా కట్నం తెచ్చింది ఎన్నో 10 లక్షలు 20 లక్షలు 10 లక్షలు మరి ఇంకో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా కొడుతా అన్నారు ఈ మనిషితో అవస్థ తీరిపోయింది ఈ ప్రేమ ఎగిరిపోయింది చంపేశాడు. ఏం చేశాడు అవసరం తీరిపోయింది. దేవుడితో అటువంటి ప్రేమ కాదండి దేవుడి ప్రేమ అటువంటిది శాశ్వతంగా ప్రేమించే దేవుడు అండి. నీవు కూడా శాశ్వతంగా ప్రేమించాలండి అప్పుడేనండి ఆ బంగారు కట్టడానికి అర్హురాలు అండి ఆ నిత్య జీవానికి అర్హురాలు అండి. మనకు ఒక గొప్ప గోల్ ఉందండి గొప్ప గమ్యం ఉందండి అటువైపు చూడాలండి ఇటువైపు
చెప్పండి ఎటువైపు? పరలోకం వైపు. ఏమన్నా మానవుడు ఎప్పుడు ఎక్కడ చూస్తాడు? కిందే చూస్తాడు. కుటుంబ సమస్యలే, లోక సమస్యలే కింద అనమాట. కిందలాగా పైకి చూడాలట. వాళ్ళు పూర్వకాల భక్తి పైకి చూస్తారటండి. ఎప్పుడు రాసిన పత్రిక 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపగా వీరందరూ వాగ్దాన ఫలం అనుభవింపగా పోయినను దూరము చూసి వందనము చేసి దేనికి సాల్వ్ చేశారండి? పైకి చూసాడ పరలోకానికి. అది అది నా పాటు సిద్ధపరిచే దేవా నేను సాల్వ్ చేశారంట. వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని నిజంగా మన దేవుడు ప్రేమించినట్టు మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ప్రేమగా జీవించాలంటే మనలో ఒకటి ఉండాలంటే ఏమిటంటే మనము భూమి మీద యాత్రికులము పరదేశులము ఒప్పుకోవాలంట. కలహాలు, పగ, ప్రతీకారాలు, అసూయ, ద్వేషాలు లేకుండా జీవించాలంటే ముందు ఒక ఒప్పుకోలు ఉందండి నీ దగ్గర, దేవుని దగ్గర. ఏంటో ఒప్పుకోవాలంటే చెప్పండి అందరూ. భూమి మీద మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని. అలా ఒప్పుకోండి కోపం మీదండి. ఇక అలా ఒప్పుకోండి కోపం మీదండి. ఈ లోకం అంటగారు ఎప్పుడు జారిపోతాం, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాం అన్నప్పుడు నీకు కోపం మీద వస్తుంది. ఇంకా చెప్పండి ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది, కోపం వస్తుందా? చెప్పండి ఏమొస్తుంది? ఈ లోకం శాశ్వతం. ఇవన్నీ కావాలి, స్వార్థం దురాస్తుంటే కోపం వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకం మనకి యాత్రికులము పరదేశులము అని చెప్పినప్పుడు ఏమొస్తుంది? నీలో ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ ఏమవుతుందంట? ఒప్పుకొని విశ్వాసం గలవారు మృత్యు పొందేది. ఎప్పటి వరకు విశ్వాసం అండి? దేవుని పట్ల ఎప్పటి వరకు విశ్వాసం అండి? మరణించే క్షణం వరకు, కను మూసే వరకు. ఎప్పటి వరకు అండి మన విశ్వాసం? ఎప్పటి వరకు అండి? అమ్మాయి పక్క చెప్పండి రా. మన విశ్వాసం ఎప్పటి వరకును? కను మూసే వరకు. అంతకుముందు ఉన్నాం. మొన్న ఏం ఒప్పుకోవాలంటే ఒప్పుకోలేడది. నాకేమి లేదు, అది లేదు, వాళ్ళకుంది వీళ్ళకుంది వాళ్ళకుంది ఇదే గోల. అది రాదు. ఏముంటేనే నేను భూమి మీద పరదేశిని యాత్రికుడును అని నువ్వు ఒప్పుకున్నట్లయితే ఎవరిని చూడవు, ఏ పంపను చూడవు, ఏ మనిషిని చూడవు. ఏ మనిషిని చూడవు. ఎవరు చూస్తా? పైకి చూస్తా, పరలోకం వైపు చూస్తా. ఏమండి? విశ్వాసం గలవారే మృతి నొందిరి. వాళ్ళు గొప్పవాళ్ళండి. బైబిల్లో రాశారండి వారి గురించి. వాళ్ళ పేర్లే తెలిసండి బైబిల్లో. 11 హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల పట్టిక. ఏంటమ్మా? విశ్వాస వీరుల. ఎందుకని? వాళ్ళు పైకి చూశారంట, కింద చూడలేదంట. వాళ్ళు ఎక్కడ చూశారండి? ఎక్కడ చూశారు? పైకే చూసారండి. ఎందుకు ఈ విశ్వాసం అంటే అదిగో బంగారు పట్నం అది కనపడుతుందా? మనోనేత్రాలతో అది కనపడుతుంటాడు. అందుకని ప్రాణాలు కూడా త్యాగం చేశారండి. గొప్ప గోడు ఉందా, యుద్ధం తగ్గుతుంది, దేవుడు నాకు ఏం చేయండి అలా మాట్లాడలేదు దేవుని దగ్గర. దేవునితో పరలోకం వైపు చూసుకుని ప్రయాణం చేశారంట. విశ్వాసం గలవారే ఆఖరి క్షణం వరకు, తుది శ్వాస వరకు వారి విశ్వాసం కాపాడుకున్నారు. దేవుని పట్ల వారి ప్రేమను కాపాడుకున్నారు. సహోదరు పట్ల వారి ప్రేమను కాపాడుకున్నారు. 2 ప్రేమలు. ఏంటంటే 2. అటు వరుడు, ఇటు వధువు. వధువుని సంఘం అంటే మనం ప్రేమించుకోవాలి, తిరిగి దేవుడు ప్రేమించాలి, దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమలోనే కొనసాగాలి. ఎప్పటి వరకునో? తుది శ్వాస వరకు. ఎప్పటి వరకు అంటే ఇదంతే. మాకెందుకండి? మాకు బోలు గొడవ ఉంది. ఏమన్నా ఎక్కడ ఉట్టుగట్టు ఊరేగుతాం. నేను 10,000 సంవత్సరాలు బతుకుతానే ఎవరైనా చెప్తారు? ఇక్కడ
చెప్పండి. పోనీ 10,000 1000 సంవత్సరాలు బతుకుతారా? పోనీ 1000 100 సంవత్సరాలు బతుకుతారా? మరి అది కూడా గ్యారెంటీ లేదు కదా. ఈ క్షణం మనది కాదు. మరి మనసు ఎక్కడ ఉండాలి ఇప్పుడు? కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము వాడు ఎక్కడ చూసారు చూద్దాం. ఆదిమ సంఘం కొలస్సీలు రాసిన 3వ అధ్యాయం 1 నుంచి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారై మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారై పైనున్న వాటిని వెతుకుడి. పైనున్న వాటినే పైనండి పరలోకము పరలోకము, దేవుడు, దేవదూతలు, నిత్య జీవము పైన ఉన్నాయండి. దేవుడు, దేవదూతలు, ఏమండి? దేవుడు, దేవదూతలు, బంగారు పట్టణం, నిత్య జీవము. దేవునితో ఉండాలండి వద్దా? ఇది అంతే ఎందుకండి? దేవుడు స్థలములు అలా వచ్చి ఆయనకు మిమ్మలను పోదును. మరి నువ్వు దేవుని ప్రేమించట్లేదు, నువ్వేమో నిన్ను ప్రేమించుకోవట్లేదు, నీ పక్కవాడిని ప్రేమించట్లేదు, ఎలా తీసుకెళ్తావు అక్కడికి? అది కావాలొద్దు మరి మరలా అవుతాడే. చదవండి. పైనున్న వాటిని వెతుకుడి. పైనున్న వాటిని వెతుకుడి. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనే ఉంది. అది ఎక్కడ ఏముందో చెప్తారు అక్కడ. క్రీస్తు దేవుని కుడిపార్శ్వం కూర్చున్నాడు. అది అక్కడ. అది కావాలి నాకు అనాలే. అది కావాలి నాకు. పైనున్న వాటి మీదనే గాని పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకుడి. మనసు పెట్టకుడి. ఒకసారి అక్కడ ఇప్పుడు చెప్పండి. మీరు అందరూ కూర్చున్నారు కదా, నేను నాతో పాటు మన మనసు అంతా ఎక్కడ ఉంది? భూ సంబంధం భూ సంబంధమైన వాటి మీద. భూ సంబంధం వాటి మీద ఉందా? పైన వాటి మీద ఉందా? పైన వాటి మీద కాదు. భూ సంబంధమైన వాటి. కాదు కాదు. ఎక్కడ ఉందిరా? భూ సంబంధమైన ఇక్కడ భూ సంబంధం వాడు మనసు పెట్టద్దు. నీకు ఏం కావాలని సిద్ధపడతాడు. ఆలయం చూడకో, ఆ మేడ చూడకో, మిద్ది చూడకో, వాళ్ళ కారు ఊరు చూడకో. నీకేం కావాలని ఆయనకు తెలుసు. వాళ్ళకి అన్ని ఇచ్చావు. దేవుడు అంటూ ఉంటే నాకు ఎలా ఉంటుందా అనుకో. అనొచ్చా? అక్కడే నాశనం అయిపోతుంది క్రైస్తవుడు కూడా. చదవండి. యాలి అనగా మీరు మృతి పొందితిరి. నేను మృతి పొందుతుని. మీ జీవం క్రీస్తుతో మీరు మృతి పొందుతురి. మీ జీవం క్రీస్తు కూడా దాచబడి ఉంది. ఎక్కడ నివాసం? పరలోక నివాసం. అక్కడ దాచేసాడు ఆయన. చాలా ఏర్పాటు చేసాడు ఆయన. ఇక్కడ ఏం లేదు నీకు నాకు అన్న రోజున. ఏంటండి సలీం గారు? ఇక్కడ ఏమి నాకు నీకు ఏమి ఇక్కడ ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కనుక అక్కడ దాచిపెట్టేయడు ఆయన అని మనసు ఎలా వెళ్ళాలి నీకుంటే నీకే లోటు రాదు. నీకే లోటు? ఇక్కడే తొడగుంటే అన్ని లోటే. ఇక్కడ తొడగుంటే అన్ని లోటే. అటు తొడగుంటే అన్ని లాభమే. చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయమన్నారు? పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. ఎవరండి? పరిశుద్ధ మామూలు కవిత్వం రాసింది కాదండి. పౌలు గారు రాశారు పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని ఆత్మ, దేవుని వాక్కు. అందరూ చెప్పండి ఈ మాట. చాలా అవసరం. ప్రేమగా ఎప్పుడు ఉండగలం? ఒక వ్యక్తిని ఎలా ప్రేమించగలం? దేవుడిని ఎలా ప్రేమించగలం? లోకాన్ని ప్రేమిద్దామా? దేవుడిని ప్రేమిద్దామా? లోకాన్ని ప్రేమిద్దామా? మన సహోదరుని ప్రేమిద్దామా? ఈ ప్రేమ ఉండాలంటే మనం ఏం చేయాలి? చదవండి మరోసారి. కొలస్సీ 3:1-3 వచ్చినారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మన చోట ఎక్కడ? మన చోట ఎక్కడ? సింహాసనం మీదే. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. యాలి అనగా మీరు మృతి పొందితిరి. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపడతారు. అందుకు పైన చూడాలి.
ఎప్పుడు పైన జ్ఞాపకాలు కింద కాదు, భూ సంబంధించి కాదు. మరి ఎలాగ తాపత్రయం లేక పని చేయొద్దు అంటారా? ఉద్యోగం చేయొద్దా? సంపాదించద్దు, సంపాదించుకో, పని చేయి, ఉద్యోగం చేయి, సంపాదించుకో. అలాగే లోకాన్ని ఆశ్రయించి కాదు, దేవుడిని ఆశ్రయించి జీవించు. పైకి చూడు, రక్షణ పొందావు కదా, నాకు ఏం దాచిపెట్టాడు దేవుడు అంటే బంగారు పట్టు సిద్ధం చేశాడు. నమ్ము, అనుక్షణం ధ్యానించుకో అని వేళ సంఘానికి ప్రేమపూర్వకమైన హెచ్చరిక చేస్తాడండి. అప్పుడు మనం దేవుని ప్రేమించగలం, ఆయన ప్రేమను పరిపూర్ణంగా పొందగలం. పరిపూర్ణ ప్రేమ ఉందంటే ఆయన దగ్గర, మనం కూడా శాశ్వత ప్రేమను ప్రేమించగలం. ఈ ప్రేమల మధ్యన ఏమొస్తుందంటే లోకాశ వస్తుంది. అప్పుడు ఈ రెండు ప్రేమలు పోతున్నాయి. ప్రేమ, ఈ దేవుడి ప్రేమ, మన సహోదరి ప్రేమ మధ్య ఏమొచ్చింది? లోకాశలు వచ్చాయి. ఏమొచ్చాయండి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 15 పత్రిక అండి, యోహాను పత్రిక. రెండు 15. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు. లోకంలో ఏమున్నాయండి? శరీరాశ, నేత్రాశ, దేవుడమ్మము. తండ్రి వాళ్ళు పుట్టినవి, దేవుడి వాళ్ళు వచ్చేవి, అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. లోకము గతించిపోతే ఈ ఆశించేవాడు, లోకం గతించిపోతే ఈ ఆశించేవాడు ఆశలు కూడా గతించిపోతా. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము. దేవుని చిత్తం ఏంటండి అమ్మా? ఆయన కుమారుడు యేసుక్రీస్తు మన పాపాలు మరి పంపించడం, తెలుగులో బలియాగము అర్పించడం, బలియాగంగా అర్పించబడడం, ఏమండి ఆ సువార్త మన దానికి అందించడం, ఆ సువార్తను బాప్తిసం పొందడం, ఆ బాప్తిసం క్రీస్తు సంఘ సభ్యులుగా దేవుని ప్రేమించేవారు, దేవుని ఆజ్ఞ పాటించేవారుగా ఉండడం, సహోదరులు ప్రేమించడం, దేవుని ప్రేమించడం, ప్రేమలో కొనసాగుతూ ఆ పరలోకానికి వెళ్ళడం. పరలోకానికి ప్రయాణం దేనితోటే? దేశంతోట, ప్రేమతోట. దేవుని ద్వేషించినప్పుడు ఆయన ఆజ్ఞ పాటించగలవా? దేవుని ద్వేషించినప్పుడు ఆయన ఆజ్ఞ పాటించగలవా? పాటించలేమండి. దేవుని ద్వేషించినప్పుడు ప్రేమికుడు కాదు, ఆయన ఆజ్ఞ పాటించగలమా? అది దేవుని ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞ పాటించగలమా? ఖచ్చితంగా పాటించగలం. ఆయన ఇచ్చిన రక్షణ కాపాడుకోగలం, ఆయన ఇచ్చిన దేవుళ్ళన్నీ పొందగలం. ఏమండి, ఇది ప్రేమను కూర్చిన కొన్ని సంగతులు మనం ధ్యానించాం. దేవుని ప్రేమించే లోకాన్ని కాదు, లోకంలో ఏమీ లేదు. నువ్వు పోషించబడినందుకు పనిపాట్లు ఉన్నాయి, అంతవరకునే. ఉద్యోగం ఉంది, అంతవరకునే. ఇంకేదో ఉంది, అంతవరకునే తప్ప లోకమంతా నాకు కావాలి, ఇక్కడే శాశ్వతం చెప్పి మనసుతో ఉన్నట్టయితే, ఎక్కువ సమయం లోకం గురించి ఆలోచించినట్లయితే, ఎక్కువ సమయం లోకం గురించి, జీవితం గురించి ఆలోచించినట్లయితే దేవుని ప్రేమించిన వారు కారు. లోకాశతో జీవించినట్లయితే దేవుని ప్రేమించిన వారు కారు. ఇవే లోకమంతా పరిగెడుతున్నాడు, పరుగులే నట్టలేదు, పరుగుల మీద ఉందండి. ఎలా ఉందా? పరుగులో జీవితం అండి. ఎందుకో తెలియదు తాపత్రయం. గమ్యం లేని ప్రయాణం లోకం ఉందండి. ఇప్పుడు మన గమ్యం ఉందా లేదా? ఉందండి. ఏంటా గమ్యము? పరలోకము, నిత్యజీవం, బంగారు పట్టణము. నమ్మలేదండి? నమ్మితే చింత ఉండదండి, చింత లేదండి. భక్తులకి ప్రాణాలు ఇచ్చేసారండి. నాకు ఆత్మ రక్షించుకున్నాను, పరలోకం రెడీగా ఉందని త్యాగపూరితంగా ఏం ఆశించదు, కొంప గోడు అన్ని వదిలేశారండి. కూడా ప్రభు కూడా వెంబడించారండి. ప్రాణాలు కూడా వదిలేశారండి.
పరలోకం సంపాదించుకున్నారండి. పరదేశంలో ఉన్నారు ఇప్పుడు అందరూ. ఎక్కడున్నారండి? పరదేశంలో ఉన్నారండి. ఆత్మ నెమ్మదిగా ఇన్ని గొప్ప ఏర్పాటు చేసిన దేవుడు ఇప్పుడు మనము ప్రేమమూర్తి అయిన యేసుప్రభువుని ఎరిగి ఆయన ప్రేమను పొంది శాశ్వత ప్రేమను పొంది తిరిగి శాశ్వతంగా ప్రేమించాలని ఆజ్ఞ ఉంటే ఇప్పుడు మనము ఈ విధంగా ఉండొచ్చా? ఏ విధంగా చూద్దాం ఒకసారి. తిమోతి మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల. అమ్మా అందరూ చెప్పండి రా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఎవరండి? యేసు ఎవరండి? దయగల దేవుడు. ఎవరండి? దయగల వాడు. రుచి చూసారా లేదా? చెప్పండి. దేవుడు యేసు ప్రభు దయగల దేవుడు. రుచి చూసారా లేదా? చూసారు కదా. ఆ రుచి తగిలినప్పుడు ఆ రుచిని ఆస్వాదిస్తూ మరి ప్రేమలో ఆ యొక్క దయలో మనం ఉండాలి కదా. చూడండి, చదవండి. ఇప్పుడు మరి ఆ రుచి చూసిన తర్వాత, ఆ రుచి తగిలిన తర్వాత ఏమండి, ఒక ఆయన హోటల్ వెళ్ళాడండి. చాకల మీద వెళితే ఆ హోటల్ మంచి పేరండి, శుచిగా ఉంటుందని. అలాగే వెళ్ళాడండి, శుభ్రంగా తినేసాడండి. ఆ పొగుడుతూ ఆ యొక్క సప్లైని ఆ వంట వాళ్ళు పొగుడుతూ తినేసాడండి. తినేస్తే అతను ఎంతవరకు ఎన్ని తినేసాడండి. తినేసి తృప్తిపడిన తర్వాత ఒక దుర్మార్గం ఆలోచన వచ్చిందండి. దాని బిల్లు ఎంత అంటే నాకు 1000 వేసారంటాడు. పలావ్ తినేసాడు, చికెన్ తినేసాడు, గాజలు తినేసాడు. ఏమండే తినేసి దుర్మార్గ ఆలోచనతో అక్కడ ఇదేం ఆహారం ఇదేంటి రోగాలు వచ్చేస్తాయని చెప్పి అన్నాడట. ఏమన్నాడా? ఎందుకు వచ్చింది దుర్మార్గ ఆలోచన? బిల్లు కట్టాలని. ఏం కట్టాలని? బిల్లు కట్టాలని. తినేటప్పుడు నిజంగా రుచిగా ఉంది. ఏదో దుర్మార్గాలు వచ్చింది, చెడ్డాలు వచ్చింది. ఆ చెడ్డాలు వచ్చిన తర్వాత ఆ తిన్న ఆహారాన్ని కూడా అతను అసహించుకున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యొక్క ప్రయత్నంలో అతను అపాసబాలయ్యాడు. సిగ్గు తెచ్చాడు. అందరూ కొట్టడానికి సిద్ధమయ్యారు. యజమానులు ఏమో సమాన్ కట్టేయడం సిద్ధపడ్డారు. ఇతను బాగుందని చెప్పి, ఇతను బిల్లు కట్టాలని చెప్పి ఈ విధంగా ప్రయత్నం చేస్తాడని చెప్పి వారిని అవమానం వచ్చింది తప్ప అతని మేలేమి తిన్నదానికి సరైన ఆ యొక్క తృప్తి రాలేదానికి. మోసకరమైన ఆలోచనతో, దురాలోచనతో, బిల్లు కట్టాల ఆలోచనతో అటువంటి ఆ యొక్క ఆస్వాదించిన రుచిని కూడా పొగిడినటువంటి ఆ పొగడుతూ కూడా అవమానం పాలు చేసి ఇతను అవమానం పాలయ్యాడు. ఇవాళ మనం దేవుడి దగ్గర ఎలా ఉన్నాం అంటే ప్రేమించాడు, ప్రేమను అనుభవించాం, మనం రుచి చూసాం, రుచి తగిలింది. రుచి మళ్ళీ దేవుడు అంటదా? రుచే చెప్పండి అడేమన్నాడు? ఇదే వాటిలో ఇదే భోజనం అన్నాడు ఆఖరినే. మరి ఆ దొంగతనం తెలిసిపోయిందండి, ఆడ మోసం తెలిసిపోయింది. కట్టేశారు, ఇంకా కొట్టేశారు, ఇక అవమాన పాలయ్యాడండి. కనుక ఇప్పుడు చదవండి. ఎందుకు చెప్పని ఈ మాట అంటే అందరూ చెప్పండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని. ఇప్పుడు ఎంత భోజనం చేసాడు చెప్పాను. ఏమని చెప్పాను నేను? శుభ్రం తినేసాడు, బాగుంది అన్నాడు. ఆఖరి ఏమన్నాడు? ఇవన్నీ వచ్చాయి. సరే, ఇప్పుడు దేవుడు మన దేవుడు ప్రభు దయాళుడు చూసిన తర్వాత చీ అన్నాం అనుకో, ఇదేం దేవుడు అన్నాం అనుకో, నాకు ఏం చేశాడు అన్నాం అనుకో, ఇవన్నీ నీలో ఉన్నట్టు లెక్క. ఇవన్నీ ఉన్నట్టు లెక్క. ఏం వండకూడదు ఇప్పుడు?
అందరూ లిస్ట్ చెప్పండి. లిస్టు చెప్పండి, లిస్ట్ చెప్పండి. ముందు అందరూ చెప్పండి. దుష్టత్వమును ఏముండకూడదు మనలో. సమస్తమైన కపటమును ఏముండకూడదు మనలో. వేషధారణ ఏముండకూడదు మనలో. అసూయను ఏముండకూడదు మనలో. సమస్త దోషణ మాటలను ఉన్నాయి. ఏంటంటే ఉన్నాయి, మానాలి. ఏం చేయాలండి? ఉన్నాయన్నాడు దేవుడు, అన్నాడు ఉన్నాయని. విశ్వాసాలు ఉన్నాయి లేదండి? చెప్పండి. అప్పుడు దాకా ప్రేమించి నవ్వుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే దోషణ మాటలు, అసూయ మాటలు, కోపం, అసూయ వచ్చింది అనుకోండి, మరి ఆ మనుషులు ఏమన్నట్టు లెక్క? చెప్పండి. అప్పుడు దాకా నవ్వుకున్నారు, ఆనందపడ్డారు, ఏదో మాట్లాడుకున్నారు, మరి ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరింటి కాదు. ఇక్కడ ఉండి మళ్ళీ మాట్లాడుకున్నారు. దోషణ మాటలు, ఏదో మాటలు మాట్లాడతారు అనుకోండి, మరి వాళ్ళ మధ్య ప్రేమ ఏమైంది? మరి ఆ ప్రేమ కపటమే కదా. ఆ ప్రేమ కపటమే కదా. అది దేవుడు తెలీదా? కనుక ఇవి మాని, ఇవి మనలో ఉన్నాయేమో, మనలో ఉన్నాయేమో, ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. మరి ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఉన్నాయి అని ఒప్పుకొని ఉంటే మాని. అప్పుడు చెప్పండి. మాని కొత్తగా జన్మించిన, అందరూ చెప్పండి అమ్మా. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఈ దుష్టత్వం, ఈ కపటము, అసూయ, ద్వేషము, వేషాలను మానేయాలంటే కొత్తగా జన్మించిన శిశువులాగా ఉండాలండి. కొత్తగా అప్పుడప్పుడు పుట్టి పిల్లవాడికి ఏముంటుంది? అసూయ. అప్పుడప్పుడు పుట్టిన బిడ్డకి, ఒళ్ళు ఉన్న బిడ్డకి అసూయ ఏముంటుంది? చెప్పండమ్మా. అప్పుడు పుట్టిన బిడ్డ, ఒళ్ళు ఉన్న బిడ్డకు అసూయ ఉంటుందా? కలహం ఉంటుందా? వేషధారణ ఉంటుందా? ఇప్పుడు మా అమ్మని చూసుకుని నవ్వాలి లేకపోతే పాలు ఉందని అనుకుంటాడు ఊరు. ఏమంటే ఇప్పుడు ఒళ్ళు ఉన్నాడండి, అమ్మ ఒళ్ళు పాలు ఇవ్వట్లేదు, ఆకలి ఎత్తుంది. ఇప్పుడు అమ్మని చూసుకుని నవ్వితే పాలుస్తుందేమో నాకు అప్పుడు వాడు తెలుసా? తెలీదు. ఎడుతాడంతే, ఆకలితే ఎడుతాడు ఆ బిడ్డ. కానీ పసిబిడ్డలా ఉండాలి దేవుని దగ్గర. ఎలా ఉండాలమ్మా? పసిబిడ్డ మనస్సు. అప్పుడు అన్నీ దీవెనలేనండి. కష్టం వస్తే ఓర్చుకోగలమండి, ధైర్యంగా ఉండగలమండి, దేవునితో ఉండగలమండి. ఎవరినాడండి? దేవునితో ఉండాలి. కనుక ఈ యొక్క పసిబిడ్డకి ఏం కావాలంట? వాక్యం అనే పాలు. ఒళ్ళోని పసిబిడ్డకు పాలు కావాలి. రక్షణ పొందిన బిడ్డకి ఏం కావాలంటే వాక్యం అనే పాలు. ఆ వాక్యముతో నీ యొక్క అవసరాలను తీస్తాడు దేవుడు, నిన్ను బలపరుస్తాడు. చంటి బిడ్డ, ఒళ్ళోని బిడ్డ పాలు తాగడం ద్వారా బలపడుతుంది. దేవుని వాక్యం అనే ఈ పాలులో తీసుకుంటే నువ్వు బలపడతావు. యస్సుయ దేశం కలమని పోతాయి. నేను భూమి మీద మా యాత్రికురాల్ని, పరదేశిని. ఈ లోకం నాకు శాశ్వతం కాదు, నాకు పరలోకం ఉంది. ఈ లోకంలో ఉండగా నాకు దేవుడు ఏమి లోటు చెయ్యడు. ఏ లోటు చేయడని ఒక నమ్మకంతో నువ్వు ప్రయాణం చేస్తే వేషధారణ ఉండవు, అసూయ ఉండదు, కలహం ఉండదు, ప్రేమే ఉంటుంది. దేవుడి మీద ప్రేమ ఉంటుంది, మన మనుషుల మీద ప్రేమ ఉంటుంది. ఈవేళ భక్తులు కూడా దేవుడి మీద ప్రేమ లేదు, మరి మనతో ఉన్న సహోదరుల సంఘం మీద, కుటుంబం మీద ప్రేమ లేకుండా ఎందుకు ఆ భక్తి? ఎందుకు దేవుడు నిన్ను సహిస్తాడో, నన్ను సహిస్తాడో చెప్పండి. సహిస్తాడా? ఎందుకంటే మరలా చెప్తున్నాను, ఆయన చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. కనుక ఇప్పుడు మన ప్రేమలో ఉండాలి తప్ప, ఆ రుచి ఆస్వాదిస్తూ ఆనందంగా ప్రయాణం చేసి తప్ప ఇటువంటి లక్షణాలు ఉన్నాయి, అవి మానుకోవాలని ఖచ్చితంగా ఆజ్ఞ. ఏంటంటే ఆజ్ఞ. ప్రేమ వ్యతిరేకమైన కార్యాలు అవి. అసూయ, ద్వేషం, కలహం,
వేషధారణ ఏంటి ఆ ప్రేమ వ్యతిరేకం అండి అన్నీ కూడా. ఆయన తెలిసిపోతుంది అనమాట. తెలిసిపోతే నీకు రావాల్సిన దీవులు ఆగిపోతాయి, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోతాయి. అసూయ కాలము ద్వేషం నీళ్ళు ఉంటే నీకు ఆశీర్వాదాలు ఆగిపోతాయి. నీ ప్రార్థన భంగం కలుగుతుంది, ప్రార్థనకే భంగం కలుగుతుంది. ప్రార్థన వినడు దేవుడు. కోపం తాపం దేవుడు ఏమింటే దేవుడు నీ ప్రార్థన వినడు. నువ్వేమడిగినా నీకు దేవుడు చేయడు, అక్కడ బ్రేక్ అయిపోతుంది. మరి గమనించి ప్రేమే శాశ్వతము, ప్రేమే శాశ్వతం. దేవుడి మీద ప్రేమ శాశ్వతము, దేవుడు మన మీద ప్రేమ శాశ్వతము. ఆయన ప్రేమలు ఉంటే అన్ని విషయాలు ఆశీర్వాదకరంగా మనము ఉన్నా లేకపోయినా ధైర్యముగా, ముఖ్యంగా ఆరోగ్యముగా. ఏం కావాలి ముందు? ఆరోగ్యం కావాలండి. ఎంత సంపాదించిన మరి హాస్పిటల్ బాగాలేకపోతే పరిస్థితి అండి. నేను చెప్పండి, ఇప్పుడైతే లక్షలు లెక్కలేదండి. ఇప్పుడైతే లక్షలు లెక్కలేదండి. ఆఫ్టర్ సామాన్యుడు ఆఫ్టరే మీకు ఎవరో ఇచ్చేది డబ్బు సంపాదించలేదు. ఎవరో ఇంటికి వచ్చుకొని ఇచ్చేది డబ్బు. లక్ష అంటే ఆఫ్టరండి. కూలిపోవాలంటే ఒక 30 సంవత్సరాల ముందు ఒక ఆయన ₹1,00,000 పోగొట్టాడంట, బ్యాంకులో ఉందంట. అది ప్రతి ఒక్క దగ్గర మెస్సు వెళ్ళేస్తున్నాడు. ఏమనుకున్నా ₹1,00,000 లక్షలు కానీ నేను ₹1,00,000 బ్యాంకులో ఉంది, నేను ఎవడో అన్నాడు. ఏమన్నా బ్యాంకులో ఉన్నట్టే ఈ లోపల జబ్బు చేసింది, తీవ్రమైన జబ్బు. లక్ష అనే మాట ఒక్క రోజు అయిపోయింది. లక్ష ఒక్క రోజు అయిపోయిందండి. దాని తర్వాత గంటేంటి అన్నాడు కదా, దేవుడు చూపించేసాడు ఆ కారణం ఏంటో. లక్ష అయిపోయిందండి, వారం రోజులు లక్ష అయిపోయిందండి. తర్వాత ఏంటి, ఇంకా తోడేస్తున్నారు, ఇంకా తోడేస్తున్నారు. ఇప్పుడు అందరూ మరి అప్పుడు ఈ లక్ష ఉంది కదా, ఎవరు లెక్కలేదు, ఇంకా బంధువులు లెక్కలేదు, స్నేహితులు లెక్కలేదు, దేవుడు లెక్కలేదు. లక్ష లెక్క, ఏమి లెక్క? ఈ లక్ష వారం రోజులు అయిపోయింది ఆసుపత్రిలో. ఆ తర్వాత ఎవరు కావాలి? బంధువులు, స్నేహితులు, ఆఖరికి దేవుడు. ఆఖరికి దేవుడే దేవుడు. ఎవరికి వేళ ఎలా ఉంది లోకం? మనం గర్వించడానికి ఏమీ లేదండి. ఉందా? ఎవరుందా? లేదండి, ఏమీ లేదండి. లక్ష లేదు, కోటి లేదండి. ఈ రోజుల్లో కోటి ₹1,00,00,000 వైద్యం ఉందండి. కోటి ₹1,00,00,000 వైద్యం ఉందండి. కనుక మనము దేవుని మీద ఆధారపడాలి. దేవుడు ప్రేమించాలి, దేవుని చేత ప్రేమించబడాలి. 2 బంధాలు ఉన్నాయండి. ఆయనే చెప్పాడు, ఆయన శాశ్వతంగా ప్రేమిస్తాడంట. భయపడద్దు, నీవు శాశ్వత ప్రేమించే ప్రయత్నం చేయి. శాశ్వత ప్రేమతో ప్రేమించే ప్రయత్నము ధన్యురాలు. ధన్యులు. ఆ ప్రేమ దేవుడి మీద చూపించు, నీ కుటుంబం మీద చూపించు, సంఘం మీద చూపించు. నీకు ఎంతవరకు విసులు పడుతుంది అంతవరకు నీ ప్రేమ కనపరుచు అనే విషయాన్ని తెలియజేస్తారు. కనుక ఇక్కడ ఈ భక్తి జీవితానికి వ్యతిరేకమైన సంగతులు ఉన్నాయండి. అది కూడా చదువుతాం. ఎన్ని నష్టాలు కలుగుతున్నాయో విశ్వాసికి. ఎందుకు కలుగుతున్నాయి నష్టాలు? విశ్వాస నష్టం, భక్తులకు నష్టం ఏంటండి? భక్తులకు నష్టం ఏంటండి అని అంటే 1 తిమోతి 2 తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదువుతానండి. క్రీస్తు యేసునందున్న 3 అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ కాలం అంటే ఇప్పుడు మంచి కాలం లేవు, మంచి కాలం కాదండి. ఇప్పుడు అపాయ కాలమే, అపాయ కాలమే వచ్చినని గుర్తెరగము, తెలుసుకోవడము. ఏదనగా ఏంటి? ఉన్నాడు. ఈ కాలాలు మార్పునందుకు కారణం ఉందంటాడు. ఈ కాలాల్లో మార్పునందుకు కారణం ఉందంట. కారణము వర్షాకాలం వేసవకాలం అంటే, వేసవకాలం శీతాకాలం అంటే, శీతాకాలం వర్షాకాలం అంటే. ఎల్నినో అంట. ఎల్నినో అంటే భూమి సూర్యుడు కూడా కాలిపోతారంట. ఇప్పుడు ఏంటంటే ఎంత ఉంది మనకి, చల్లకుండా ఉంటుంది. మనకి లోపల ఉన్నాయి,
మరి ఈ డబ్బులు కారణం అదే ఈ వాతావరణం. కనుక చెప్పండి ఇక్కడ అందరూ చెప్పండి. ఏదనగా మనుషులు స్వార్థప్రియులు ఉంటే ఈ స్వార్థం ఉంటే నష్టమండి. ధనాపేక్షలు నష్టం లాభం కాదండి. బెంకములాడు వారు ఈ బెంకములాట నేను ఆతో మాట్లాడు ఏదో మాట్లాడు అన్నింటికి వెళ్ళను ఇలా అంటావా కదా బెంకం అది నష్టం అండి. అహంకారులు ఏంటంటే ఇంకా చెప్పాను కదా లక్ష ఉందంట అన్నాడంటే అదే అహంకారం. ఓకే 1,00,000 10 లక్షలు అయింది 9 లక్షల అప్పు 1,00,000 వేసుకుని చెప్పాడండి. అహంకారం ఏంటంటే అహంకారం మెసేజ్ వేసుకుని చెప్పాడు. మేసం ఒకటి ఊడిపోయాడు. ఇక మంచి 9 లక్షలు తెచ్చి పడ్డాయి ఆ రోజు ఇంటికి వచ్చినప్పటికి. అహంకారులు దోషణ ఎవరైనా దూషించాము నష్టం నీకే అర్థం కాదు. తల్లిదండ్రులు అవిధేయులు నష్టం ఆ పిల్లలకే. ఏమంటే పిల్లలు క్రమశిక్షణ పెంచలేదండి. సమాజం గాలికి వదిలేశారండి. గాలికి వదిలేశారండి. సరిగ్గా క్రమశిక్షణ పెంచలేదు. ఒక అమ్మాయి వాళ్ళు స్వేచ్ఛగా పెంచారండి అమ్మాయిని. అమ్మాయి అన్నాడా స్వేచ్ఛగా పెంచారండి. ఏదో చిన్న తేడా వచ్చింది ఇంట్లో తల్లిదండ్రులు తల్లిదండ్రులు గొప్పడి అర్ధరాత్రి బయటకు వెళ్ళిపోయిందండి. వ్యాపకం లోపం. ఎక్కడ లోపం? వ్యాపకం లోపం. గుజరాత్లో ఏదో రాష్ట్రం అది గొప్పడి రాత్రి బయటకు వెళ్ళిపోయిందండి. కుటుంబాన్ని ఇంటిని వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి వయసు వచ్చిన పిల్ల 16 ఏళ్ళంతా తల్లి మీద కాకుండా అంటే ఈలోపల ఆటోడు తగిలాడు. ఎవడు తగిలాడు? అమ్మా నువ్వు ఏంటంటే మా ఇంటికి కాకుండా వచ్చేసిన అందంట. అయితే ప్రేమించి ఉండడం రమ్మని చెప్పి తీసుకెళ్ళాడంట. వీళ్ళు కాపాడారంట. తల్లిదండ్రులు ప్రేమించేవాడు ఉన్నాడు తీసుకెళ్ళాడు. ప్రేమించే వాళ్ళు ఉన్నారు తీసుకెళ్ళాడట. ఆ అమ్మాయిని రాత్రి పగలు ఒక రాజులో పెట్టి 3 రోజులు హింస పెట్టి చంపేశాడు. 32 మంది. ఇప్పుడు వాళ్ళందరినీ శిక్ష చేశారు. కారణం ఎవరు? ఇప్పుడు పిల్ల కాదు తల్లిదండ్రుల పెంపకం. ఏంటంటే అది గారాబం చేసి ఒకేసారి ఏదో అనుకోని చేయలేదేమో కోపం వచ్చేసి అది గారాబం చాలా ప్రమాదం. కనుక పిల్లలు తల్లిదండ్రులు విధేయులుగా పెంచుకోవాలంటే తల్లిదండ్రులు విధేయులుగా పెంచుకోవాలంట. దేవుని యొక్క మార్గాలు పెంచాలంటే భయభక్తులు పెంచాలంటే తల్లిదండ్రులు గౌధేయులు పిల్లలకు ఆశీర్వాదం ఉండదండి. కృతజ్ఞత లేని వారు ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలంటే దేవుని పట్ల. మనకి ఎవరైనా సాయం చేస్తే మనం తిరిగి సాయం చేసేలా ఉండాలంటే చేసావులే ఏంటంటే చేసావులే నువ్వే చేయగలరా నువ్వే చేయలేదు బతకలేమేంటి అన్నావుకో అంటే ఏంటి? కృతజ్ఞత లేని వారు ఎవరంటే కృతజ్ఞత లేని వారు అది శాపమండి బాబు. అది మేలు కదండి. దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి. మనుషుల పట్ల చెప్పండి. నువ్వేమైనా ఉపకారం చేసావు అనుకోండి తిరిగి కృతజ్ఞత చెప్పాలా? చేసేవాళ్ళు చెందేవాళ్ళు అంటే కృతజ్ఞత ఉన్నట్టు లెక్క. దేవుడు ఉపకారం చేస్తాడండి. 2 రకాలు చేస్తాడండి. చేసాడు ఏం చేశాడండి దేవుడు అన్నావు అనుకో కృతజ్ఞత ఉందా? మరి మనుషుల పట్ల కృతజ్ఞత ఉండాలట. దేవుడి పట్ల కృతజ్ఞత లేని వాడు జీవితము క్షేమకరమే కాదు. క్షేమకరమైంది అపవిత్రులు. అపవిత్రులు అంటే లోకంలో పాపాలన్నీ ముట్టకట్టేసుకుంటారనమాట. అపవిత్రులు అనురాగం ఉండదండి. ఏముండాలి? కఠినత్వం. ఇవాళ మనుషులు కఠినత్వం అయిపోయాడు. అనురాగం లేదండి. ప్రేమానురాగాలు అనేవి పూర్వం ఏమనేవారండి? ప్రేమానురాగం. ఇప్పుడు ప్రేమ దగ్గర
ప్రేమ పుష్ట పడిపోతుంది. అనురాగం లేదు. ఏం లేదు? ఏముండాలంటే ఇప్పుడు మళ్ళా ప్రేమానురాగం. ప్రేమానురాగం అక్కడ ఆగండి. ప్రేమానురాగం ఏంటంటే రహితులు ఉన్నవాళ్ళు కాదు, అది చెప్పాలి. ఇప్పుడు ప్రేమానురాగ రహితులట. ప్రేమ లేదు, అనురాగము లేదు. ఏమంటే ఏముండాలి మనలో? యేసుప్రభుకి ఏముంది మన మీద? ప్రేమానురాగం. ఎందుకంటే మరి మనమే ఉండాలి యేసుప్రభు మీద, ఈ కుటుంబం మీద. ఇక మా కొడుకున్నాడండి, అది కుటుంబం అంటే ఎంత ప్రేమానురాగమో చెప్పలేం. ప్రేమ అనురాగం, ప్రేమ త్యాగం, ఎన్ని చేసేస్తాడు చెప్పలేము బాబా. ఇదనమాట ప్రేమానురాగము. అతిగా ఎక్కువ ద్వేషిస్తూ జీవించేవారు. కారణం ఉండదని దేశానికి చెప్పాలి. అంటే ఆ సినిమాలో సూర్యకాంత్ పేరు ఇచ్చాడండి. సూర్యకాంతం అది మంచి చేసినాక ఇసుకుంటుందంట. ఆ సినిమా చూపించేవారు అనమాట. మంచి చేసినా చేసేవారే అది చెడు చేసినా ఇంకా నువ్వు మంచి చేసేవంటే అంత కలిదంట. ఆ సూర్యకాంతం పేరు ఇచ్చారు ఆ పాత్రకి. ఏం పేరండి? గిరీష్ సంఘాలు సూర్యకాంతలు ఎంతమంది ఉన్నారు? అంటే ఏంటి? అక్కడ ఎందుకు వచ్చిన మాట? ఏమా అతి ద్వేషులు, ఎక్కువ ద్వేషించడమే తప్ప అనురాగం లేదు, ప్రేమ లేదు. నష్టమండి అపవాదకులు ఎక్కువ కారణం లేకుండా అలా అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇలా చేస్తారు, అలా చేస్తారు. ఇదే గోల. వీళ్ళు మంచులైనట్టు చెప్పేవాళ్ళు